క్రైస్తవ స్పందన ఎపిసోడ్ నెంబర్ 84. హితబోధ నిర్వహించే ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని యూట్యూబ్ మాధ్యమం ద్వారాను జూమ్ మాధ్యమం ద్వారా వీక్షిస్తున్న వీక్షకులందరికీ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములు శుభములు. ప్రతి మంగళవారం లాగానే ఈ మంగళవారం కూడా ఈ రీతిన ఈ కార్యక్రమంలో పాల్గొనే కృపను దండితున్న ప్రభు మనకి ఇచ్చినందుకు ప్రభుని స్తుతిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో ఆయన సహాయం కొరకు వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి వీక్షకులంతా నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాం. పరిశుద్ధుర మహోన్నతుర దయగల తండ్రి, గడిచిన వారంలన్నింటిలో అనేకులు ఏ రీతిన వారి ప్రశ్నలకు జవాబులు పొందుకోవడానికి, సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ప్రభావ మీరు వినియోగించుకుంటూ మీ మహిమార్థమై ప్రభావ మరి పాడుకుంటూ వస్తున్నారు. ఆ రీతినే ఈ రోజు ఈ కార్యక్రమంలో కూడా ప్రభావ మీరు కృప చూపించమని, సహాయం చేయమని, తోడుగా ఉండమని, ముఖ్యంగా విభుగాన్ని మీ దగ్గర హస్తాలకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బిబు గారు, గుడ్ ఈవినింగ్ బ్రదర్. Brother Yashwant, are you able to hear me? Yes, brother. Yeah, good evening, Brother Yashwant. వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రతి వారం కానీ ఈ వారం కొన్ని క్విక్ ఇన్స్ట్రక్షన్స్ తోటి మనం ప్రారంభించుకుందాం. ముందుగా ప్రశ్న అడగాలనుకునేవారు మీరు ఒకవేళ ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ లైవ్ ద్వారా వీక్షిస్తున్నట్లయితే లైవ్ పక్కన ఉన్న లైవ్ చాట్ లో మీ ప్రశ్న టైప్ చేసి పోస్ట్ చేసి ఉంచొచ్చు. మేము మధ్య మధ్యలో లైవ్ చాట్ లోని క్వశ్చన్స్ కూడా తీసుకుంటూ ఉంటాము. లేదు జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా విభుగాని మీ ప్రశ్న అడగాలనుకుంటే కనుక జూమ్ కి సంబంధించిన యూజర్ ఐడి, లింక్, పాస్వర్డ్ కూడా అదే లైవ్ చాట్ లో పిన్ చేసి ఉంచడం జరిగింది. వాటి ద్వారా మీరు జూమ్ లో జాయిన్ అయ్యి నేరుగా విభుగాని మీ ప్రశ్న అడగచ్చు. అసలు మాకు లైవ్ చాటే కనిపించట్లేదని మీరు అంటుంటే అప్పుడు మీరు ఒకవేళ హితబోధ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుండకపోవచ్చు. సో ముందుగా యూట్యూబ్ సర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అప్పుడు మీకు లైవ్ చాట్ కి యాక్సెస్ వస్తుంది. అందులోనే మీ క్వశ్చన్ టైప్ చేసి పోస్ట్ చేయొచ్చు. లేదా జూమ్ డీటెయిల్స్ అందులో ఉన్నాయి కనుక వాటి ద్వారా జూమ్ లో జాయిన్ నేరుగా విభుగాని మీ ప్రశ్న అడగచ్చు. అలాగే ప్రశ్న అడగాలనుకునే వారు క్లుప్తంగా సూటిగా మీ ప్రశ్న అడగండి. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే విభుగారు అడిగి తెలుసుకుంటారు. మీ ప్రశ్న పూర్తి స్థాయిలో ఆన్సర్ చేయబడకపోతే అదే అంశానికి సంబంధించిన మరొక ఫాలోఅప్ క్వశ్చన్ అడగడానికి మీకు అవకాశం ఉంటుంది. పూర్తిగా వేరే అంశానికి సంబంధించిన ప్రశ్న అయితే చివరి సమయాన్ని బట్టి మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుందని జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే జూమ్ లో జాయిన్ అయినటువంటి వారు ముఖ్యంగా గమనించాల్సిన విషయం, మీ ప్రశ్న అడగడము విభుగారు జవాబు చెప్పడం పూర్తి అయిపోతే మీరు జూమ్ లో నుంచి లీవ్ అయిపోయి యూట్యూబ్ లో ఈ లైవ్ ప్రసారాన్ని వీక్షించాలని మనవి. మీరు జూమ్ లోనే ఉన్నారంటే ప్రశ్న అడగడం కోసమే ఉన్నారని మేము భావిస్తాం కనుక ఆ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడం కోసం ఆ రీతిలో మాకు సహకరించాలని మనవి చేస్తూ ఈ రోజు కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. అలాగే లైవ్ చాట్ లో క్వశ్చన్స్ పోస్ట్ చేసేటప్పుడు ఏ క్రమంలో పోస్ట్ చేస్తున్నారు, జూమ్ పార్టిసిపెంట్స్ ఏ క్రమంలో జాయిన్ అవుతున్నారు అదే క్రమంలో మీ ప్రశ్న తీసుకోవడము లేదా మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది కనుక మీ వంత వచ్చేంత వరకు మీరు వేచి ఉండాలని మనవి చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఒక లైవ్ చాట్ క్వశ్చన్ తోటి మనం ప్రారంభించుకుందాం. శని అని అడ్డం జరిగినటువంటి ప్రశ్న, పౌలు ఒక వివాహితుడు, ఎందుకంటే అతనికి సన్హెద్రిన సభలో సభ్యత్వం ఉంది. అందులో సభ్యుడు అవ్వాలి అంటే వివాహితుడై ఉండాలి అని అంటున్నారు. దీని గురించి తెలియజేయండి. ఓవర్ టు యు. సాన్హెడ్రిన్ లో సభ్యులందరూ కూడా వివాహితులై ఉండాలి అన్న నియమం ఏదైనా ఉంటే బహుశా అయి ఉండొచ్చేమో. అండ్ పౌలు సాన్హెడ్రిన్ లో ఒక సభ్యుడు అని డైరెక్ట్ గా మనం స్టేట్ చేయగలిగే ఎవిడెన్స్ బైబిల్లో ఎంతవరకు ఉంది అనేది కూడా ఒక 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. కాకపోతే ఈ క్వశ్చన్ ఎందుకు రైజ్ అవుతుంది అంటే 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో అందరూ నా వలే ఉండాలని కోరుతున్నానని వివాహం విషయంలో చెప్పినప్పుడు, అంటే వివాహితులు కాకుండా ఉండగలిగితే మంచిది, స్త్రీని ముట్టకుండా ఉండడం పురుషునికి మంచిది అని ప్రారంభిస్తాడు కదా. అలాగే అందరూ నా వలే ఉండగలిగితే బాగుంటుంది అని పౌలు చెప్తున్నప్పుడు, ఒకవేళ సాన్హెడ్రిన్లో ఆయన సభ్యుడిగా ఉంటే కనుక వివాహితుడై ఉండాలి కదా, ఆ మాట ఎలా చెప్పగలడు అన్నటువంటి ఒక కన్ఫ్యూజన్ నుంచి అరైజ్ అయిన విషయం అనమాట అది. కానీ బైబిల్లో ఎక్కడా క్లియర్గా ఆయన సాన్హెడ్రిన్లో ఒక సభ్యుడని స్టేట్ చేయడం జరగలేదు. ఆయన మంచి ఆసక్తి గల పరిసయుడు అని తెలుసు. తర్వాత గమలియలు పాదముల దగ్గర కూర్చుని శిష్యరికం చేశాడని తెలుసు. స్టెఫెన్ని చంపుతున్నప్పుడు ఆయన అక్కడ ఉన్న మిగతా వారితో కలిసి ఆ విషయంలో సమ్మతించినట్టుగా మనకు తెలుసు. రాళ్లతో కొట్టి చంపిన వాళ్ళందరూ
సాన్హెడ్రిన్ కాదు, సాన్హెడ్రిన్ సభ్యులు కూడా కాదు. సో డెఫినెట్లీ అంటే ఆ తీర్పు ఆ, లేదా అలా చేయమనే ప్రోద్బలము సాన్హెడ్రిన్ దగ్గర నుంచి వచ్చి ఉండొచ్చు కావచ్చు, కానీ చేసిన వాళ్ళందరూ సాన్హెడ్రిన్ సభ్యులని చెప్పడానికి ఉండదు కాబట్టి దాన్ని మాత్రమే ఆధారం చేసుకుని ఆ, అలాంటి కొన్ని ఇండైరెక్ట్ రెఫరెన్సెస్ని ఆధారం చేసుకుని ఆయన సాన్హెడ్రిన్లో సభ్యుడు వివాహం చేసుకున్నాడు అని చెప్పడం వీలు పడకపోవచ్చు. వివాహం కాంటెక్స్లో స్త్రీని ముట్టకుండా ఉండటం మంచిది అన్న సందర్భంలో అందరూ నా వల్లే ఉండటం మంచిది, కానీ అది సాధ్యం కాదు అన్నటువంటి భావంతో ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ, ఖచ్చితంగా ఆయన అవివాహితుడనే మనము విదిన్ ద బిబ్లికల్ డేటా అంగీకరించాల్సి ఉంటుంది. సాన్హెడ్రిన్ ఆయన ప్రూవ్ చేస్తే అప్పుడు ఈ మాటల భావం వేరేలాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. బహుశా ఆ మాటలు రాస్తున్నటువంటి సమయంలో ఆయన అవివాహ అవివాహ స్థితిలో బహుశా ఉండుండొచ్చు. ఆ, అలా మాట్లాడుతున్నాడని బహుశా అర్థం చేసుకునే అవకాశం ఉండొచ్చేమో, కానీ మామూలుగా అయితే ఆయన వివాహితుడని ప్రూవ్ చేస్తే తప్ప బిబ్లికలీ ప్రూవ్ చేయడం సాధ్యం కాదు. ఎక్స్ట్రా బిబ్లికలీ అలాంటి ఎవిడెన్స్ ఏదైనా ప్రొడ్యూస్ చేయగలిగితే తప్ప ఆ కన్క్లూజన్కి మనం రావాల్సిన అవసరం లేదు బేసికలీ. ఓకే, రైట్. బ్రదర్, యా. మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఆ తక్కిన అపోస్తలుల వలె ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను విశ్వాసులైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుట మాకు అధికారం లేదా అని పౌలు అంటున్నట్టుగా మనం చూస్తాం కదా. అదే దీని మీద అంటే అధికారం ఉంది, కానీ ఆ అధికారాన్ని నేను వినియోగించుకోలేదు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా వాడుతున్నాడు అనమాట. అంటే చాలా విషయాల్లో తనకున్నటువంటి క్రైస్తవ అధికారాల్ని, లేకపోతే క్రైస్తవ హక్కుల్ని, క్రైస్తవ స్వేచ్ఛని ఆయన ఎలా వినియోగించుకోలేదు, పరిచర్ని దృష్టిలో ఉంచుకొని, సంఘ క్షేమాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఎలా వాటిని వద్దనుకున్నాడు, వాటిని పక్కన పెట్టేశాడు అన్నటువంటి విషయాన్ని ప్రస్తావించే సందర్భంలో మాట్లాడుతున్నాడు. అంటే 8వ అధ్యాయం నుంచి స్టార్ట్ అయిన ఆర్గ్యుమెంట్ అనమాట అదంతా. అంటే ఆ, విగ్రహం ఏది కాదు అన్నటువంటి జ్ఞానం మాకుంది కాబట్టి ఆ, బలహీనుడైన సహోదరుడు ఆ, తొట్టిల్లినా పర్వాలేదు, నేను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాను, క్రైస్తవ స్వేచ్ఛ నాకుంది కాబట్టి, క్రైస్తవ జ్ఞానం నాకుంది కాబట్టి ఆ, ఆ, నా స్వేచ్ఛను నేను ఇష్టానుసారంగా వినియోగించుకుంటాను అన్నటువంటి ఒక మైండ్ సెట్ ని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నాడు అనమాట. ఓకే, అంటే 4వ వచనంలో కూడా తినుటకు త్రాగుటకు మాకు అధికారం లేదా. సో అవన్నీ చెప్తున్నాడు. తర్వాత సువార్త వలన బ్రతకడానికి నాకు ఆ అధికారం ఉంది, అయినా నేను అదేమి వినియోగించుకోలేదు, ఆ అధికారాన్ని వినియోగించుకోలేదు. అంటే ప్రభు పని ఆటంకపరచబడకుండా ఉండడానికి చాలా నాకున్నటువంటి అర్హతల్ని, స్వేచ్ఛల్ని, హక్కుల్ని అన్నిటిని పక్కన పెట్టేశాను. సో అది నేను మీకు మాదిరిగా ఉండడానికి చేశాను. సో విగ్రహార్పితాలు తినకూడదన్న ఒక చిన్న విషయంలో మీరు ఎందుకు అలాంటి ప్రేమను చూపించలేకపోతున్నారు అన్నది ఆయన ఆర్గ్యుమెంట్ అనమాట. మధ్యలో ఈ విశ్వాసురాలైన భార్య ప్రస్తావన ఎందుకు వచ్చిందంటారు? అంటే ఆయన ఏవేవైతే గివప్ చేశాడు మినిస్ట్రీలో ఉండే కన్వీనియన్స్ కోసం అని చెప్పి, అంటే దాని ద్వారా సంఘానికి ప్రయోజనం చేకూర్చడానికి ఆయన ఏదేదైతే కాదనుకున్నాడో అవన్నీ లిస్ట్ అవుట్ చేస్తున్నాడు అనమాట మామూలుగా. అంటే భార్యను కూడా విడిచిపెట్టేశాడు అంటారా? అలా కాదు, అసలు పెళ్ళే చేసుకోలేదు అని అర్థం చేసుకోవచ్చు దాన్ని. అంటే భార్యను కలిగి ఉండి ఆమెతో కలిసి పరిచయం చేసే అధికారం నాకు లేదా, కేఫా లాగా, బర్నబా లాగా, వేరే వాళ్ళ బర్నబా కాదు, ఇంకా ఏ పేరు, ఇంకేదో పేరు ప్రస్తావించాడు కదా, కేఫా లాగా నాకు అంతే బర్నబాకి అధికారం లేదా. ప్రభు యొక్క రైట్. సహోదరుల వలెను తక్కిన అపోస్తలుల వలెను. బర్నబాకి నాకు కూడా అధికారం లేదా అంటున్నాడా? అంతేనా? ప్రభు యొక్క సహోదరుల వలెను కేఫా వలెను తక్కిన అపోస్తలుల వలెను. ఓకే, బర్నబా ప్రస్తావన అక్కడ లేదు కదా, ఐఎమ్ గెటింగ్ కింద కన్ఫ్యూజ్. మరో వచనంలో ఉంది, మరియు పని చేయకున్నటకు నేను బర్నబాయు మాత్రమే రైట్, అక్కడ ఉంది బర్నబా ప్రస్తావన. రైట్. సో సో అదే బేసికలీ అదే చెప్తున్నాడు. అంటే వాళ్ళందరికీ ఉన్న హక్కే నాకు కూడా ఉంది కదా, బికాజ్ ఐఎమ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సేమ్ గాస్పెల్, కానీ నేను దాన్ని వినియోగించుకోలేదని చెప్తున్నాడు అనమాట. అంటే ఆయన వినియోగించుకొని చాలా ఒకప్పుడు వివాహం చేసుకున్నాడు, కానీ తన భార్య చనిపోయి ఉండొచ్చు. నేను ఆ పాసిబిలిటీ కూడా చెప్పాను కదా, ఆ పాసిబిలిటీ కూడా చెప్పాను. ఒకవేళ అలా జరగకుండా కూడా ఈ మాటలు ఆయన చెప్తున్నటువంటి సమయంలో మాత్రం అతను వివాహితుడిగా ఉండి చెప్పట్లేదు ఆ విషయాలు. అంటే భార్య ఉన్నటువంటి ఒక సందర్భంలో చెప్పట్లేదు. అది తర్వాత శామ్ ఫ్రమ్ వైజాగ్ అని ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, యశ్వంత్ గారు పీపుల్. బ్రదర్, నేను శ్యామ్ మాట్లాడుతానండి వైజాగ్ నుంచి. ఎస్ బ్రదర్ శ్యామ్. లాస్ట్ బిఫోర్ పీపుల్ అడిగిన క్వశ్చన్ చిన్న ఫాలో అప్. అంటే బ్రదర్, వస్త్రధారణ గురించి ఆ క్వశ్చన్ అడిగాను అనమాట. అంటే చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు దేవుని వాక్యం తెలిసి కూడా వాక్యానికి వ్యతిరేకంగా వస్త్రధారణ చేసిన వారు అంటే ఈ దేశం కాకుండా ఇతర దేశాల్లో ఉంటున్నారు కదా,
అంటే వాళ్ళు క్రైస్తవులు గానీ పరిగణించబడుతున్నారు. చూస్తాకేమో 90% ఒక కంట్రీలో చూస్తే 90%, 80% అన్నట్టుగా చూస్తాం వాళ్ళ సంఖ్య చూస్తే. ఆ లోకానుసారంగా చూస్తే, లోకపరంగా చూస్తే వాళ్ళు క్రైస్తవులు అన్నట్టుగానే మనం పరిగణించాల్సి వస్తుంది. అంటే మనకి తెలుస్తుంది కౌంట్ చూస్తే క్రైస్తవులు వాళ్ళు అన్నట్టుగా మనం పరిగణిస్తున్నారు. అంటే బ్రదర్, అంటే నాకు చిన్న డౌట్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయంలో 9 ఇశ్రాయేలు సముద్రం ఇస్క్రేణువులు అంతా ఉన్నా సరే శేషం మాత్రమే రక్షించబడుతున్నారు అన్న వచనం గాని, 11వ వచనంలో ఇప్పటి కాలమందు సైతం కూడా కృప యొక్క ఏర్పాటు చొప్పున నేను కొంతమందిని ఉంచుకున్నానని ఉంది కదా. అంటే ఈ వచనాన్ని ఆధారం చేసుకొని కూడా, అంటే ఈ లోకంలో అంటే వాళ్ళు దేవుని ముందుగా తెలుసుకున్నా, లేదంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నా అని అనుకుంటున్నా సరే, ఈ లోకంలో క్రైస్తవులుగా పరిగణించబడుతున్నారు అనుకుంటున్నా సరే, వాక్యం విషయంలో వాళ్ళు అంటే చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అలా వస్త్రధారం చేసుకుంటే వాళ్ళు క్రైస్తవులు కాకుండా పోతారా, దేవుడు వాళ్ళందరూ రక్షించబడలేదని చెప్పి నరకంలో వేసేస్తాడా అన్నట్టుగా అడిగారు అనమాట. ఈ వస్త్రధారం విషయంలో నేను మీ బుక్ చదువుతున్నప్పుడు దానికి హెల్ప్ అయింది, చెప్పాను సమాధానం వాళ్ళకి. అంటే వాళ్ళు ఈ విధంగా అడిగారు అనమాట. అంటే ఇలా వస్త్రధారం చేసుకుంటే అంటే వాళ్ళ కల్చర్ అది, వాళ్ళు అలా ఉంటారు, అలా చేసుకుంటే దేవుడు వాళ్ళని రక్షించబడలేదు మీరు అని చెప్పి వాళ్ళ నరకంలో వేసేస్తారు, మీరు నా కుమార్తెలు కాదని నరకంలో వేసేస్తారా అన్నట్టుగా అడగడం జరిగింది అనమాట. అంటే నాకు ఒక సందేహం వచ్చింది. అంటే ఈ విధంగా అనమాట, ఈ రోమపత్రికల్లో ఉన్న సందేహాలు నాకు వచ్చింది. అంటే ఇస్రాయేలు అంత వారు ఉన్నా సరే ఇశ్రాయేల్ జనాంగం శేషం మాత్రం రక్షించాడే కదా, అలాగే అది కూడా ఇప్పుడు అన్ని జనులు మనకు కూడా వర్తిస్తుందా? ఎంతమంది క్రైస్తవులకి ఈ లోకంలో పరిగణించబడినా అంటే దేవుని వాక్యాన్ని అనుసరించే క్రియలు చూపించిన వాళ్ళే కదా మనం రక్షించబడ్డారని వాక్యం చెప్తుంది. అలా మనం దాన్ని ఎంతమంది ఉన్నా సరే మరి రక్షించబడలేదు, ఒకవేళ అదే జీవితాంతం వరకు అదే పద్ధతి కొనసాగిస్తే వాళ్ళు రక్షించబడలేదు, వెళ్ళేది నరకానికే వెళ్తారు అన్నట్టుగా మనం దాన్ని ప్రస్తావించవచ్చు ఆ వచనాలను ఉపయోగించి అని నా డౌట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్, ఈ లోకానుసారంగా క్రైస్తవులు అన్నది దేవుని దృష్టిలో అంగీకారమైనటువంటి క్రైస్తవం కాదు కదా. అది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. సో క్రైస్తవులు అంటేనే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు, వాళ్ళు మాత్రమే క్రైస్తవులు అని పిలువబడ్డారు. సరైనటువంటి భావంలో, దేవుడు అంగీకరించి దేవుడు ఆమోదించేటటువంటి భావంలో యేసుక్రీస్తు ప్రభు శిష్యులే క్రైస్తవులని పిలువబడ్డారు. అంత్యోక్యలో మొదట శిష్యులు క్రైస్తవులని పిలువబడ్డారు అని చదువుతున్నాం మనం అపోస్తుల కార్యములు 11:26లో. సో ఎవరు క్రైస్తవులు అని అంటే యేసుక్రీస్తు ప్రభు బోధించిన సంగతులన్నింటినీ కూడా గైకొని దాని ప్రకారం జీవించేవారు అని ఆయనే స్వయంగా నిర్వచనం ఇచ్చారు. మత్తయి సువార్త 28, 19, 20 వచనాల్లో మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేసుకుని నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటిని గైకొనమని వారికి నేర్పించమన్నాడు. అవి ఎవరైతే నేర్చుకుంటారో ఆయన ఆజ్ఞాపించినటువంటి సంగతులు, వాళ్ళే ఆయన శిష్యులు, అందరూ కాదు. వాళ్ళు మాత్రమే క్రైస్తవులు నిజమైనటువంటి భావంలో. అయితే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించి ఆయన ఆజ్ఞల్ని గైకొంటారు, ఆయన నియమాల్ని బట్టి నడుచుకుంటారు. ఎందుకంటే వాళ్ళు రక్షింపబడ్డారు, వాళ్ళు నరకం నుండి తప్పించబడ్డారు, వాళ్ళు పరలోకానికి వెళ్తున్నారు కాబట్టి అవి చేస్తారు. కానీ ఎంతసేపు రక్షణ లేనటువంటి వాడే నేను ఇట్లా చేస్తే పరలోకానికి పోతానా, ఇట్లా చేస్తే నరకానికి పోతానా అని ఆలోచిస్తాడు. ఎందుకంటే వాడికి రక్షణ అంటేనే అర్థం కాలేదు బేసికలీ. అంటే నేను ఏదో చేయటాన్ని బట్టి పరలోకాన్ని సంపాదించుకోవడమో నరకాన్ని తప్పించుకోవడమో జరగదు. కానీ నేను పరలోకం ఆల్రెడీ వెళ్ళేవాడిని అయితే మాత్రం దేవుని నియమాలకు నిజమైనటువంటి స్థానం నా జీవితంలో ఉంటుంది కాబట్టి దేవుడు ఏం చేస్తే సంతోషిస్తాడో అది చేస్తాను. అది రక్షింపబడినటువంటి ఒక వ్యక్తికి ఉన్నటువంటి గుర్తింపు అనమాట. విధేయత జీవితం అనేది ఏ విషయంలో అయినా సరే, వస్త్రధారణ ఒక్క విషయాన్ని మాత్రమే మనం సింగిల్ అవుట్ చేసి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో అయినా దేవుని నియమాలకు విధేయత చూపించడం అనేది, అంటే ఇప్పుడు వస్త్రధారణ సరిగ్గా ఉండాలని మనం ఎందుకు చెప్తున్నాం? ఒక రకమైన వస్త్రధారణ అంటే మనకి ఇష్టం, ఇంకొకటి ఇష్టం లేదు కాబట్టి కాదు. నువ్వు వేసుకునే వస్త్రధారణ వల్ల అవతల వ్యక్తిని నువ్వు పాపం వైపుకి నడిపించేటటువంటి ప్రమాదం ఉందా? వాళ్ళు నిన్ను చూసినప్పుడు నీ వైపుకి ఆకర్షించబడి పాపపు ఆలోచనల వైపుకి ప్రేరేపించబడేటటువంటి ప్రమాదం ఉందా? అలాంటిది ఉంటే నీ వస్త్రధారణ దానికి కారణమైతే ఇంకొకళ్ళ తొట్టుపాటుకి, ఇంకొకరు పడిపోవడానికి నువ్వు కారణం అవుతున్నావు కదా. అలా దేవుని బిడ్డ ఎప్పుడైనా చేస్తాడా? ఇంకొక దేవుని బిడ్డ విషయంలో జాగ్రత్తగా ఉంటాడు కదా. కేవలం నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి, ఇందాకే అడిగినటువంటి ప్రశ్నలో కూడా క్రైస్తవ స్వేచ్ఛ గురించి మాట్లాడుకున్నాం. నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి అవతల వ్యక్తి పైన అది ఎలాంటి ప్రభావాన్ని చూపించినా దాన్ని నేను వినియోగించుకుంటానా, నా హక్కు అని చెప్పి. లేకపోతే అవతల వ్యక్తికి క్షేమాభివృద్ధి కలిగినటువంటి విధంగా నేను ప్రవర్తించి నేను ఎన్నుకున్నటువంటి అన్ని విషయాల్లో కూడా, వస్త్రధారణ విషయంలో కావచ్చు, నా అలవాట్ల విషయంలో కావచ్చు, అన్నిటి విషయంలో కూడా నన్ను నేనే ప్రీతిపరచుకోవడం కాకుండా ఇతరుల క్షేమాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని నేను ప్రేమతో నడుచుకుంటున్నాను అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం.
సో దాన్ని బట్టి ఆలోచించినప్పుడు నిజంగా రక్షింపబడినటువంటి ఒక వ్యక్తి ఆ, దేవుని ప్రేమించి దేవుడు ఎలా మనం ఉండాలని కోరుతున్నాడో, సంఘక్షేమాభివృద్ధి కోసం కూడా మనం ఎలా జీవించాలని ఇష్టపడుతున్నాడో అలాగే జీవిస్తాడు. అది అంతా కూడా ఖాతరు చేయకుండా ఎంతసేపు ఆ, ఇలా చేస్తే నరకానికి పోతామా, ఇలా చేస్తే పరలోకానికి పోతామా అని వాదించేటటువంటి వాళ్ళు అసలు క్రైస్తవ లక్షణమే కాదు అది. బేసికలీ అలా ఆలోచించే ఆ అండ్ విధానమే క్రైస్తవ విధానం కాదు. ఎస్ యా బేబీ గారు, నేను వాస్తవానికి బెత్షెబా పాప అనే పుస్తకం మొదటిసారి చదివినప్పుడు మన మధ్యలో కూడా ఈ కాన్వర్సేషన్ జరిగింది. నేను కూడా ఇప్పుడు శామ్ గారు రైజ్ చేసిన క్వశ్చన్ లోనే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ గురించి మీతో డిస్కస్ చేయడం జరిగింది. అది ఏంటంటే కల్చర్ కి అది మారిపోతుందా అనే విషయంలో నేను అవును మారిపోతుంది అంటే, వాళ్ళ కల్చర్ లో అంత పొట్టి బట్టలు వేసుకోవడము వారందరికీ అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు ఎవరు పాపం చేయడానికి, పాపపు ఆలోచనల చేత శోధించబడటం లాంటిది జరగదేమో అన్న అపోహలోనే నేను ఉన్నానన్న సంగతి మన డిస్కషన్ ద్వారా నేను రియలైజ్ అయ్యాను. యాక్చువల్ గా అది ఏ కల్చర్ అయినా సరే దేవుడు మనుషుల్ని ఎలా డిజైన్ చేశాడు, ఆ ఏ మనిషిని అసలు పాపం చేసేలా ప్రేరేపించే విషయాలు ఏంటి అనేది భూమి మీద ఉన్న మనుషులందరికీ సర్వసాధారణమే అని బైబిల్ చెప్తుంది. పాపమే, అది ఎవరైనా అలాగే శోధించబడతారు ఆ విషయాల్లో. వేరే కల్చర్ లో ఉన్నంత మాత్రాన ఆ డ్రెస్ యొక్క లెంత్ వాళ్ళు ఎంత టెంప్ట్ చేయబడాలి అనేది డిసైడ్ చేయదు. మనిషి యొక్క స్వభావమే పాప స్వభావం కాబట్టి అనేది నేను తెలుసుకున్నాను. అండ్ మోరోవర్ ఇప్పుడు ఒక కల్చర్ లో ఒక డ్రెస్సింగ్ ప్యాటర్న్ అలవాటు అయిపోయింది కాబట్టి టెంప్ట్ అయ్యే అవకాశమే లేదు అని అనుకుంటే, ఆ కల్చర్ లో ఉన్న వ్యక్తే రాశాడు ఇదంతా కూడా. ఇది ఒక ఇండియన్ రాసిన ఆర్టికల్ కాదు. అది ఇక్కడ మనము ఎలా అయితే అలాంటి వస్త్రధారణని ఇబ్బందిగా మాట్లాడుకుంటామో, ఇబ్బంది అని అనుకుంటామో, అలా అవే ఇబ్బందులు అందులో కూడా అతను వ్యక్తపరిచాడు. సో తర్వాత చాలా మందికి నేను ఇది ఇచ్చి చదవమని చెప్తే పురుషులందరూ కూడా ఎక్కువ శాతం దాన్ని ఆమోదించిన వాళ్ళే ఉన్నారు అని కూడా చెప్పారు. అంటే ఆయనకున్నటువంటి సర్కిల్స్ లో కూడా చాలా మందికి ఉన్నటువంటి కామన్ అభిప్రాయం. సో కల్చర్ టు కల్చర్ అది మారిపోతుంది అని అనుకోవడానికి అయితే లేదు. అంటే ఒక కల్చర్ అంతా దిగజారిన కల్చర్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ దిగజారుడు అందరికి అలవాటైపోయి ఉండొచ్చు కూడా, కానీ అంత మాత్రాన అది సరైనది అని అనుకోవడానికి వీల్లేదు. సో ఆథర్ అంటే ఇది పాత స్టైల్, ఓల్డ్ ఫ్యాషన్ అని చెప్పి మిమ్మల్ని ఎవరైనా వెక్రించినా పట్టించుకోవద్దు అని కూడా ఎంకరేజ్ చేస్తుంది. జాన్ మేసన్ గారు ఒక మాట అంటారు, ఇఫ్ సిన్ బీ ఇన్ ఫ్యాషన్ వీ మస్ట్ బి అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అంటారు ఆయన. అంటే పాపమే ఫ్యాషన్ అయితే మనం ఫ్యాషన్ని పక్కన పడేయాలన్న ఆలోచనతో ఆయన అంటాడనమాట మాట. సో ఇట్స్ నాట్ అంటే లోకం పోకడలు కాదు మనకు కావాల్సింది, ఫ్యాషన్ కాదు మనకు ముఖ్యము, దేవుని దృష్టిలో ఎంత అంగీకారంగా ఉన్నామనేది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు క్రైస్తవులు శామ్ గారు ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడు నాకు వెంటనే గుర్తొచ్చిన ఒక విషయం ఏంటంటే, ఈ మధ్యన ఒక గ్రూప్ ఆఫ్ మెథడిస్ట్, ఐ థింక్ అమెరికాకు చెందినటువంటి మెథడిస్ట్ కాంగ్రిగేషన్ అనుకుంటా, వాళ్ళందరూ కలిసి వచ్చి ఈ ఎల్జిబిటికి ఫేవర్గా రిజాల్వ్ అయినటువంటి ఒక సందర్భాన్ని నేను చూడడం జరిగింది ఈ మధ్యనే సోషల్ మీడియాలో. అట్లా చాలా కంట్రీస్లో, చాలా ఫారిన్ కంట్రీస్లో చర్చెస్లో గే మ్యారేజెస్ని సాలమ్నైజ్ చేస్తున్నారు. అంటే పురుషుడు వివాహం చేసుకోవడం, స్త్రీ వివాహం చేసుకోవడం అనేటటువంటి స్వలింగ వివాహాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంఘ ఆధ్వర్యంలో జరిగిస్తున్నారు. ఈ క్రైస్తవులే చేస్తున్నారు. సో వాళ్ళు క్రైస్తవులేనా? వాళ్ళు నరకానికి పోరా అలా చేసినందుకు? వాళ్ళు లోకం దృష్టిలో క్రైస్తవులే, మళ్ళీ సంఘంలో చేస్తున్నారు అది. సేమ్ ఇప్పుడు మన సాధారణ వివాహాలు ఎట్లాగైతే చేసుకుంటామో దేవుని ఎదుట, అదే వావుస్ ప్రమాణాలు చెప్పి ఎలాగైతే వివాహాలు జరుగుతాయో అట్లాగే చేసుకుంటున్నారు వాళ్ళు. అక్కడ ఒక పాస్టర్ నిలబడి అవన్నీ చేయిస్తున్నాడు, ప్రమాణాలు అవన్నీ కూడా, ఆ సర్టిఫికెట్ అంతా ఇష్యూ చేస్తారు చర్చ్ నుంచే. సో క్రైస్తవులే చేస్తున్నారు, సో కాల్డ్ క్రైస్తవులు, ఈ లోకం దృష్టిలో క్రైస్తవులు అనేది ఏదైతే చెప్పారో వాళ్ళు చేసినంత మాత్రాన అది అంటే అది ఇంకా దాన్ని బట్టి వాళ్ళు నరకానికి పోతారంటే డెఫినెట్గా నరకానికే పోతారు. సో అంటే అది ఎక్కువ తీవ్రమైన విషయం కాబట్టి నరకానికి పోతారని చాలామంది అంగీకరించి వచ్చాము. కానీ దేవుని దృష్టిలో పాపం ఏదైనా పాపమే. నైతిక ప్రమాణాలకు వ్యతిరేకంగా రాజీ పడడం అనేది ఏదైనా ఒకటే దేవుని దృష్టిలో. కాబట్టి వ్యక్తిని పాపం చేసేలా శోధించే అవకాశం ఉంది ఇటువంటి వస్త్రధారణ ద్వారా అనే వాక్యం ఖండిస్తున్నా నిర్లక్ష్యం చేస్తూ, బేఖాతరు చేస్తూ నేను ఇలాగే ఉంటాను అనే వైఖరి ఎవరైనా కనపరుస్తుంటే బహుశా వాళ్ళు విశ్వాసులు కాదేమో, నరకానికే వెళ్తున్నారేమో అని చెప్పొచ్చు.
ఎందుకంటే ఇప్పుడు నా యందు విశ్వాసం ఉంచి ఈ చిన్నవారిలో ఎవరికైనా అభ్యంతరం కలుగజేస్తే వాడికి తిరగట్రాయి మెడకి కట్టి వాడిని ఆ, సముద్రంలో పడవేయబడటం సముద్రంలో మంచిది. పడేయడం మంచిది అని అంటున్నాడు. ఎందుకు అంత తీవ్రంగా ఎందుకు అంటున్నాడు ఆ మాట? ఎవరిని అభ్యంతరపరచకూడదు. ప్రభువుని వెంబడించేటటువంటి విషయంలో ఎవరికి మనం ఆటంకంగా ఉండకూడదు. సాధ్యమైతే వాళ్ళని బలపరచాలి, లేదా అట్లీస్ట్ డిస్టర్బ్ చేయకుండా ఊరుకోవాలి, కానీ ఎవరిని ఆటంకపరిచే వారిగా ఉండకూడదు మనం అన్నది నియమం కదా. యా శామ్ గారు మీ బ్రదర్ క్వశ్చన్. అంటే నేను చెప్పింది జస్ట్ అంటే ఇశ్రాయేలు జనాంగం సముద్ర ఇసుక రేణువులంతా ఉన్నా సరే శేషమే రక్షించబడుతుంది అన్న వచనాన్ని దేవుడు రక్షించాడు అంటే ఖచ్చితంగా వాళ్ళు గ్రహిస్తారు కదా వాక్యాన్ని. ఎస్, ఖచ్చితంగా మంది పరిగణించబడుతున్నా సరే, అవును. కానీ వాళ్ళు వాక్యాన్ని వాళ్ళు క్రియల్లో పెడతలేదు అంటే అంటే లోకం దృష్టిలో క్రైస్తవులు ఉండొచ్చు, కానీ దేవుడి దృష్టిలో వాళ్ళు ఉండరు అన్నట్టుగా మనం ఆ వచనాన్నే ఇప్పుడు అన్ని జాతి మన విషయంలో కూడా అనువదించవచ్చు అని. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నప్పుడు దేవుని మాట వాళ్ళు బేఖాతరు చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు, నేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు, దానికి వ్యతిరేకంగా వాదిస్తున్నారు, సమర్థింపులు చెప్పుకుంటున్నారు, ఏవో సాకులు వెతుకుతున్నారు అని అంటే అంతే. ఇంకా అది వాళ్ళు దేవుని గొర్రెలు కాదు, దేవుని మాట వినడానికి ఇష్టం లేదు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మనం. అది ఓకే శామ్ బ్రదర్. బ్రదర్ ఓకే బ్రదర్, ఇంకో ఫాలోఅప్ అడగొచ్చండి? ఫాలోఅప్ అయితే అడగొచ్చు. ఫాలోఅప్ అండ్ నెక్స్ట్ అంటే వేరే క్వశ్చన్ అండి, వేరే క్వశ్చన్ అంటే ఈ క్వశ్చన్ సంబంధించి కాదు, వేరే లాస్ట్ వీక్ లో అడిగిందండి. మేబీ కొంచెం సేపు వెయిట్ చేయగలుగుతారా, లేకపోతే ఒక 5-10 minutes? ఓకే ఓకే బ్రదర్, ఓకే ఓకే. యా ఓకే. రామారావు కంట అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వారు మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న అడగచ్చు. ప్రైజ్ లాడ్ సార్. ప్రైజ్ లాడ్ అండి. బాగున్నారు సార్? బాగున్నానండి. థ్యాంక్ యూ సార్. సార్ అది లాస్ట్ 4 టైం, ఇప్పుడు నేను 4వ సెషన్ సార్ నేను మీతో జాయిన్ అవ్వడం. ఎస్ ఎస్. అయినా అంటే వీక్షకుల కోసం ఒకసారి మీ ఇంట్రొడక్షన్ చెప్పండి, జస్ట్ మీ నేమ్, ఎక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు అని. ఓకే, నా పేరు రామారావు సార్, నేను విశాఖపట్నం. ఎస్ బ్రదర్. సార్ నా డౌట్ ఏంటంటే సార్, అది మేము ఇంతకుముందు చెప్పిన ప్రకారం మేము బిలాంగ్స్ టు చర్చ్ ఆఫ్ గాడ్ సార్. అవునవును. అది మా చర్చి ఉన్నటువంటి మా ఫాదర్ ఏం చెప్తున్నారంటే అది విశ్వప్రభు దేవుడు కాదని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో బాధ ఏంటంటే సార్, 2వ రాకడ కూడా లేదు, అయిపోయిందని చెప్తున్నారు సార్. దాన్ని ఎలా నేను తీసుకోవాలని కొద్ది మీ వివరణ. 2వ రాకడ లేదు, అయిపోయింది ఇంకా అని చెప్తున్నారు సార్. ఇది కొత్త బోధేం కాదు రామారావు గారు, ఇది పౌలు కాలంలో కూడా ఉండింది. పునరుద్ధానం ఇదివరకే గతించిపోయిందని కొంతమంది మిమ్మల్ని మోసగిస్తారు, వాళ్ళ విషయంలో అప్రమత్తంగా ఉండండి చెప్తున్నారు. అంటే పౌలు కాలంలో అంతా అయిపోయిందని చెప్పే వాళ్ళు బయలుదేరారు. అంటే అపోస్తలీయ కాలంలో అపోస్తలుల సమక్షంలోనే అట్లాంటి బోధలు చేయగలిగే వాళ్ళు ఉన్నారు అని అంటే, ఇప్పుడు మన ముందు అలాంటి బోధలు చేయడము గొప్ప విషయం ఏం కాదు, దానికి మనం ఏమీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కదా. సో అంటే అలాంటి వాళ్ళ విషయంలో మీరు దాన్ని నమ్మాల్సిన అవసరం లేదని పౌలు చెప్పడం మనం చూస్తాం. అట్లాగే యేసుక్రీస్తు ప్రభు కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దీని గురించి హెచ్చరిక చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు, లేకపోతే అదిగో అక్కడున్నాడు అని ఎవరైనా చెప్తే మీరు నమ్మొద్దు. ఎందుకంటే లైటనింగ్, దాన్ని ఏమంటాము మనం, మెరుపు కదా, మెరుపు తూర్పు నుండి పడమటికి ఎంత స్పష్టంగా కనబడుతుందో అంత క్లియర్గా మనిషి కుమారుని రాక ఉండబోతుంది అన్నటువంటి మాట చెప్తాడు అనమాట. అంటే ఇఫ్ యూ కెన్ టేక్ ద వర్స్ అండ్ రీడ్ దట్ ప్రదేశం ఇన్ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. అంటే నేను ఎగ్జాక్ట్లీ కోట్ చేయలేకపోతున్నాను ఫ్రమ్ మెమరీ. సో వచనం కూడా ఒకసారి చెప్తే. మీరు బోధించిన బాధ ఏదైనా గైడ్ అయినా యూట్యూబ్ లో ఉంటుంది సార్, అది అర్థం కాలేదండి. స్పష్టంగా తెలుసుకోవడానికి ఈ అంశం గురించా, 2వ రాకడ గురించి తెలుసుకోవడానికా? సార్ అదే 2వ రాకడ గురించి తెలుసుకోవడానికి కంటెంట్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో రెడీగా మేమేం పెట్టలేదండి. బట్ పెట్టే ఆలోచన అయితే ఉంది, భవిష్యత్తులో తప్పకుండా పెడతాము. బట్ మీరు అడిగిన ప్రశ్నకి మాత్రం సూటిగా సమాధానం ఏంటి అని అంటే, అలా ఆల్రెడీ అయిపోయిందని చెప్పేటటువంటి వాళ్ళు అప్పటి నుంచే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువే దాని గురించి హెచ్చరిక చేశారు, అలా ఎవరైనా చెప్తే నమ్మొద్దని. పౌలు కూడా పునరుద్ధానం గతించి, ఇది 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో పౌలు చెప్పినటువంటి మాట ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట ఏమో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉంటుంది. యూ గాట్ ఇట్ బ్రదర్ యశన్? చూస్తున్నాను 24. లైటనింగ్
సార్ మీరు పెట్టిన ఈ ట్రినిటీ సిద్ధాంతం విషయంలో నేను గొప్ప బ్రదర్ అవేర్నెస్ పొందుకున్నాను సార్. బ్రదర్ దాన్ని నేను ఆ, మా చర్చిలో కూడా అది అడగడం జరిగింది. దానికి ఆయన ఆయన మైండ్ కొద్దిగా బ్లాక్ అయినట్టు, ఆయన సరిగా ఆన్సర్ ఇవ్వనట్లు కూడా నేను గమనించాను సార్. అది ఇవ్వలేరు బ్రదర్, ఎందుకంటే అది వాక్యానుసరమైన బోధ అది. ఏదైతే నేను మీకు త్రిత్వ సిద్ధాంతం గురించి షేర్ చేశానో అవును సార్. మా వెబ్సైట్లో, అది వాక్యానుసరమైనటువంటి బోధ, దానికి సమాధానం చెప్పుకోలేరు వాళ్ళు. ఎస్ సార్. రియల్లీ నేను చాలా అవేర్ అయ్యాను సార్ మీ విన్న తర్వాత. ఓకే, ప్రైజ్ గాడ్ బ్రదర్, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ సార్. యా 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 సార్ అది ఒకవేళ సార్ ఫ్యూచర్ లో మీరు ఒకవేళ ఈ సార్ 2 అక్కడ గురించి కూడా వీలైతే కొద్దిగా పెట్టండి సార్. మేము తప్పకుండా. ఎందుకంటే అంత అవేర్ గా చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే మేము జాబులు చేసుకుంటాం కదా సార్. ఏదో అవును ఒక అధ్యాయం 2 అధ్యాయాలు చదివి వెళ్ళడం ఇలా అయిపోతుంది. కంప్లీట్ గా అవును బైబిల్ మీద ధ్యానం చేయకపోవడం వల్ల రైట్ రైట్. కొద్దిగా మై ఈ మధ్యనే సార్ ఈ 1 ఇయర్ నుంచి, ఈ 6 months నుంచి ఆయన అలాగా చెప్తున్నారు. సంఘంలో కొద్దిగా ఇబ్బందికరంగా చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఓకే, అంటే ఎవరైతే నిజంగా వాక్యమే కావాలని ఇష్టపడుతున్నారో ఆ సంఘంలో, వాళ్ళంతా కలిసి ఆ సంఘం నుంచి బయటికి వచ్చేయడం మంచిది రామారావు గారు. ఎందుకంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ గురించి మేము చాలా స్టడీ చేశాము. చర్చ్ ఆఫ్ గాడ్, చర్చ్ ఆఫ్ గాడ్ అనేది, ఆ చర్చ్ ఆఫ్ గాడ్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, ఈ కల్ట్స్ లో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి అని అంటే, వాళ్ళు వాక్యానికి లోబడి ఉండరు. వాళ్ళ ఫౌండర్ ఎవరో ఉంటారు, వాళ్ళు చేసినటువంటి బోధలకి మాత్రమే కట్టుబడి ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి వాక్యం పట్ల నిజాయితీ అనేది ఏమీ లేదనమాట బేసికలీ. సో వాళ్ళతో మీరు ఉండకుండా ఉండడం మంచిది. అంటే మంచిది కాదు, వాస్తవానికి నేనైతే ఖండితంగా చెప్తున్నాను మీకు, వాళ్ళతో ఉండకండి, బయటకు వచ్చేసింది అని. బయట నుంచి మిగతా వాళ్ళని కూడా మీరు ప్రభావితం చేసి సత్యం వైపుకి నడిపించే ప్రయత్నం చేయండి, కానీ ఒక మంచి సంఘం కోసం చూడండి, వాక్యానుసరమైనటువంటి సంఘం కోసం చూడండి. యు గాట్ ఇట్ ప్రదేశం. యశ్వంత్ గారు చదువుతున్నారు చూడండి రామారావు గారు. 27 వచనం, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడును, అలాగే మనుష్య కుమారుని రాకడయు నుండును. సో కాబట్టి అంత స్పష్టంగా తెలుస్తుంది అనమాట. అది ఏదో రహస్యంగా జరిగిపోయి ఎవరికి తెలియకుండా జరిగిపోయేది, అయిపోయింది అని ఎవరో చెప్తే మనము తెలుసుకోవడం లాంటిది కాదనమాట. 24 అధ్యాయం మత్తయి సువార్త 24 అధ్యాయం 27. అది కాంటెక్స్ట్ అంతా అదే కదా, 24 నుంచి ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు లేదా అక్కడున్నాడు, అది ఒకసారి చదువుతారు. కాబట్టి ఎవరైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనబడినా అలాగనే మనిషి కుమారుడు అక్కడ పెనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గ్రద్దలు పోగ. అది అవసరం లేదు, ఇంకా సరిపోయింది. సో చాలా చాలా ఓపెన్ గా జరగబోయేటటువంటి అక్కడ యేసుక్రీస్తు ప్రభుది. ఏదో రహస్యంగా అయిపోయిందని ఎవరో చెప్పి మనం కన్విన్స్ అవడం కాదు, ఓపెన్ గా అవుతుంది. కాబట్టి అందుకే దాన్ని నమ్మొద్దు అని, అలాంటి బోధల్ని నమ్మొద్దని కూడా పౌలు కూడా హెచ్చరిక చేయడం జరిగింది అనమాట, 1 కొరింథీ పత్రిక. నేను కూడా మనస్సాక్షితో ఆలోచిస్తున్నాను, అది నమ్మకూడదని మనస్సాక్షి చెప్తుంది. అవునండి, నమ్మకూడదండి, అబద్ధం. అదే మీరు తప్పకుండా ప్రార్థన పూర్వకంగా ఆ సంఘం నుంచి ధైర్యం చేసి బయటకు వచ్చేసేయండి బ్రదర్, అది మంచిది కాదు. అది అంటే మీకు తర్వాత మీ ఫ్యామిలీకి కూడా అది అది ఎప్పటికైనా తప్పుడు బోధే కాబట్టి. అంతే సార్, అది అంత ఆరోగ్యకరం బాధ నాకు అనిపించట్లేదు. అవునండి అవునండి. థ్యాంక్ యూ ఫర్ అవేర్నెస్. షూర్ బ్రదర్, థ్యాంక్ యూ. తర్వాత లోకేష్ అనే ఐడి నుంచి జాయిన్ అయినటువంటి వాడు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి మీ ప్రశ్న. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. హౌ ఆర్ యు సార్? ఫైన్ బ్రదర్ లోకేష్. నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే బ్రదర్, yes బ్రదర్, కొలస్సీ 1:15 ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆది సంబూతుడు ఉంది కదా బ్రదర్. ఒక్క నిమిషం, కొలస్సీ 1:15 ఓకే, ఆది సంబూతుడు ఉందంటే ఆదిలో పుట్టినవాడు అని చెప్తాను బ్రదర్. ఓకే, కానీ వాస్తవానికి మీరు అక్కడ ఉన్న ఆది సంభూతుడు అని అనువదించబడినటువంటి మూల భాషలో ఉన్న గ్రీక్ పదాన్ని చూస్తే అక్కడ ప్రోటోటోకాస్ అనే పదం వాడారు. ఆ ప్రోటోటోకాస్ అనేటటువంటి పదానికి ఆయన మొదట పుట్టినవాడు అన్న అర్థం రాదు, ఆయన అన్నిటికీ ప్రథమ హేతువు, హీఈస్ ద ఫస్ట్ కాజ్ ఆఫ్ ఆల్ థింగ్స్ అన్న భావంలో చెప్పబడినటువంటి మాట అనమాట అది. సో అది పూర్తిగా అపార్థం చేసుకొని వాళ్ళ వాదనని సమర్థించుకోవడానికి అలా చెప్పుకుంటున్నారు. అంటే అలా చెప్పడం వల్ల వాళ్ళకున్న ప్రయోజనం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభు కూడా ఒకానొక సమయంలో పుట్టినవాడు లేదా పుట్టించబడినటువంటి వాడు
అంతకుముందు ఆయన ఉనికి లేదు అని చెప్పడం కోసం అలాంటి వాదనలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనమాట. అవును సార్. కానీ కానీ దానికి ఇంకా 6, 17, 18లో చదివితే సార్ అందులో కాంటెక్స్ట్ లోనే తెలుస్తుంది క్లియర్ గా ఏ భావంలో అని. ఇప్పుడు కానీ అది ఆయన వాళ్ళు మృతుల్లో చెప్తుంటే నుండి అది ఆది సంభూతుడు, ఆయన మృతుల్లో నుండి ఆది సంభూతుడు అన్నటువంటి మాట చెప్పబడింది. అదే వాళ్ళు చెప్తుంటే అర్థం చేసుకోవట్లేదు సార్ అది. అదే అదే సో అంటే అన్నిటికీ ఆయన కారణభూతుడు బేసికలీ అన్నటువంటి భావంలో ప్రోటోటోకాస్ అనే పదం వాడబడింది. సో అదే భావంలోనే మనం తీసుకోవాలి దాన్ని. అంతేకాని యేసుక్రీస్తు ప్రభు సృష్టింపబడినవాడు అన్నది నిజం కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఉన్నవాడు, యెహోవా అన్నటువంటి పేరు ఆయనకు కూడా ఆపాదించబడింది. అవును సార్. యా రైట్. అదే బ్రదర్. థ్యాంక్ యూ. ఎస్ థ్యాంక్ యూ. తర్వాత కిరణ్ అనే ఐడి నుంచి జాయిన్ సార్. మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు, మీ ఊరు చెప్పి ప్రశ్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్. నా పేరు కిరణ్, నేను హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ బ్రదర్. చిన్న జస్ట్ కాన్వర్సేషన్ మా దీనిలో జరిగిన దానిలో ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం దశంభాగం గురించి. సపోజ్ మనం జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ జాబ్ లో మనం ఏమన్నా ఈఎంఐలు పెట్టుకుని ఉన్నప్పుడు నా దశంభాగం నా శాలరీ బేస్ చేసుకుని ఇవ్వాలా, లేకపోతే నాకు మిగులుతున్న దాన్ని బట్టి ఇవ్వాలా అనే దాన్ని చిన్న డిస్కషన్ జరిగింది. దాని గురించి చిన్న క్లారిటీ మనం ఎలా ఉంటే మేలుకరంగా ఉంటది అన్నదాన్ని తెలియజేస్తారని చెప్పి. బ్రదర్, దీని గురించి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏమీ లేదు. ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలి అన్నటువంటి రూల్ ఏమీ కొత్త నిబంధనలో ఒక నియమంగా ఖచ్చితంగా ఎక్కడ చెప్పట్లేదు వాక్యం. మీరు సంతోషంగా ఎంత ఇచ్చినా అది దేవునికి అంగీకారమే. అంటే న్యాయంగా మీరు అంతే ఇవ్వగలరా అన్నటువంటి విషయం మీ మనసాక్షిని బట్టి మీరు ఆలోచించుకోవాల్సిన విషయం. నేను ఇంతే ఇవ్వగలను, కానీ ఇది దేవుని సేవకు ఉపకరించే విధంగా నేను ఇవ్వాలనుకుంటున్నాను అన్న మనసుతో మీరు సంతోషంగా ఎంత ఇచ్చినా అది దేవునికి అంగీకారమే. ఆ నియమాన్ని బట్టే మనం ఇవ్వాలి తప్ప క్యాల్కులేషన్స్ని బట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్గా ఇంత ఫిగర్ ఉండాలి, ఇది దేవుడు కోరేటటువంటి లిమిట్ అన్నట్టు మనం ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఎక్కువ ఇవ్వగలిగితే ఎక్కువ ఇవ్వండి పరిచర్య కోసం. పరిచర్యలో నిజంగా అవసరం ఉంది అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తించి మీరు చేయగలిగినది ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేయాలి. అలాగే చేస్తారు కూడా దేవుని బిడ్డలందరూ కూడా. నేను ఇంతే చేయగలను, ఇంతకు మించి చేయలేకపోతున్నాను, ఇది నా సామర్థ్యానికి మించింది అని అన్నప్పుడు మన సామర్థ్యానికి మించి ఇవ్వమని దేవుడు ఎప్పుడూ ఎక్కడా కోరలేదు మనల్ని. ఓకే, సో దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి దశమ భాగము అన్నటువంటి నియమము వెనకాల ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవి ఇప్పుడు మనం పాటించలేము. ఆలయం నిలిచి ఉన్నటువంటి సమయంలో వాళ్ళు పాటించినటువంటి విషయాలు అవన్నీ కూడా. సో దానికి సంబంధించినటువంటి అన్ని నియమాల్ని మనం తీసుకొని పాటిస్తే మాత్రం అది ఎవరు పాటించట్లేదనే చెప్పాలి ఇప్పుడు నిజానికి దశమ భాగ నియమాన్ని. ఓకే, కాబట్టి దాని గురించి మీరు వరి అవ్వకండి. మీరు నిజంగా ఎంత దేవుని పరిచర్యలో మీరు వెచ్చించగలరో అంత వెచ్చించడం మీకు ఆశీర్వాదకరం. కానీ ఇబ్బంది పడుతూ లేకపోతే ఇంత ఇవ్వాలి కాబట్టి ఇంకా ఇవ్వాల్సి వస్తుంది ఏం చేస్తాంలే అని బాధపడుతూ అలా కాకుండా సంతోషంగా ఎంతైతే ఇవ్వగలుగుతారో అది ఇవ్వటము. ఇంకా చేయాలన్న కోరికే ఉంటుంది కాబట్టి దేవుని బిడ్డలకి ఎంతైనా మనం దేవుని పరిచర్యలో వాడబడాలి, మనం దేవుని కోసం ఎంత చేయగలిగితే అంత మంచిది అన్న ఆలోచన మనకు ఉంటుంది. కాబట్టి అలాంటి మనసుతో ఇస్తే దేవునికి అది అంగీకారంగా ఉంటుంది. లోకేష్ గారు, కిరణ్ గారు. కిరణ్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్స్. ఓకే బ్రదర్. సామ్ ఫ్రమ్ వైజాగ్ అనే ఐడి నుంచి జాయిన్ అవుతున్నారు. మీరు మీది రెండో ప్రశ్న. థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్, లాస్ట్ వీక్ లో నేను అడిగిన క్వశ్చన్ కి ఫాలోఅప్ అనమాట. అంటే అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో బలల వద్ద పరిచర్య చేయడానికి 7గురిని ఎన్నుకున్నారు కదా సంఘం. ఎన్నుకుంటే అపొస్తలులు వాళ్ళని నియమించారు. అంటే ఆ సందర్భంలో మీరు అంటే అది ప్రేమ విందు విషయంలో ఎన్నుకున్నారు కానీ ప్రభురాత్రి భోజన విషయంలో కాదు అని అన్నట్టుగా అన్నారనమాట. అంటే నాకు ఇంకో డౌట్ ఏమొచ్చిందంటే, 1 కొరింథీ 11వ అధ్యాయం చదువుతున్నప్పుడు వీళ్ళందరూ కూడుకోవడానికి వచ్చినప్పుడు, మీరు అందరూ కూడుకొని వచ్చినప్పుడు భోజనం చేయడం విషయంలో ఒకరు ముందుగా తింటున్నారు, మొత్తం అంటే మిగిలిన ఆఖరణ వచ్చిన వాళ్ళకు ఉండటం లేదు అన్న కాన్వర్జేషన్ లో అలా వస్తుంటే అది ప్రభురాత్రి భోజనం గురించే చెప్పబడుతుంది కదా అని నా డౌట్ వచ్చింది. అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే, ప్రభురాత్రి భోజనం అనేది మీరు ఒక్క రొట్టె విరిచి దాన్ని యేసుప్రభు ఇచ్చారు కదా, అలా చేస్తే అది సరిపోతుంది. అంటే ఒక మనిషి తినే భోజనం లాగా కాకుండా జస్ట్ ఒక రొట్టె తీసి దాన్ని విరిచి ముక్కలుగా తీసి ఇచ్చారు కాబట్టి అలా ఆ విధంగా అది ప్రభురాత్రి భోజనం అన్నట్టు అంటున్నారు. అంటే ఇక్కడ 11వ అధ్యాయం చూస్తుంటే వీళ్ళు కూడడమే ప్రభురాత్రి భోజనం కూడుకున్నారు,
ఆ ఉమ్, భోజనంలో ఒకళ్ళు ముందుగా తినేయడం అంటే అదంతా ప్రభురాత్రి భోజనం లాగా ఉమ్, చెప్పబడింది కదా ఉమ్. అని నా డౌట్ అండి. యా అంటే ప్రభురాత్రి భోజనంలో భాగంగానే బల ఆచరణ ఆ, జరిగేది ఆదిమ సంఘంలో. అది మనం చూసాం లాస్ట్ టైం మీరు అడిగినప్పుడు కూడా నేను చెప్పాను. ఉమ్, అయితే ఇప్పుడు మనం అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బలలో అందరూ చేయి వేస్తారు. అందరికీ ఒక రొట్టె ముక్క రాకపోవడం అనేది ఏమి ఉండదు. అందరూ చేయి వేస్తున్నారు, అందరూ ఒక రొట్టెలో పాలిభాగస్తులుగా ఉన్నారు, ఒక శరీరంగా ఉంటున్నామన్న సాక్ష్యాన్ని ఇస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువులో. ఆ, అలా చేస్తూనే ప్రేమ విందులో మాత్రం నిజంగా ప్రేమ చూపించట్లేదు. సో అది అక్కడ సందర్భం అన్నమాట. మీరు ప్రేమ విందు అని చెప్పి కూడి వస్తున్నారు, కానీ మీ మధ్యలో కక్షలు ఉన్నాయి. మీరు కూడి వచ్చినప్పుడు 18వ వచనం నుండి చెప్తా ఉన్నాడు. సో ఆ కారణాన్ని బట్టి మీరు ఒకరి పట్ల ఒకరు ప్రేమతో వ్యవహరించట్లేదు. అది బయటికి కనిపించే విషయం ఏంటి అంటే ఒకరికి లేకుండా ఇంకొకరు తినేస్తున్నారు. దాని వెనకాల ఉన్న అసలు బ్యాక్గ్రౌండ్ ఇదన్నమాట. మీ మధ్యలో కానీ దాన్ని ఏం మాత్రం ప్రభురాత్రి భోజనం అన్నట్టుగానే మెన్షన్ చేశారు కదండి. అంటే అయితే ప్రేమ విందు అనేది కరెక్టే కాకుండా కరెక్టే అయితే మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనం చేయటం సాధ్యం కాదు, ఎలాగనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు అని ఆ, ఒకరికంటే ఒక ముందు తినేస్తారు అన్నట్టుగా ప్రారంభించారనమాట. లాస్ట్ లో వచ్చేటప్పటికి ఉమ్. అయోగ్యంగా ఎవరైతే మీరు దీన్ని తీసుకుంటున్నారో అన్నట్టుగా వారు శిక్షించబడతారు అన్నట్టుగా చెప్పబడుతుంది కదా. కరెక్ట్ అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు క్రీస్తు శరీరాన్ని వివేచించకుండా ఎవరైతే తింటున్నారో, అంటే ఇప్పుడు మనమంతా యేసుక్రీస్తు ప్రభు శరీరం అన్నటువంటి వివేచన కోల్పోయే కదా వాళ్ళు ప్రేమ రాహిత్యాన్ని చూపిస్తున్నారు సంఘంలో. అలా ఉంటూ మీరు బలలో చేయవేయడానికి అవకాశం లేదు. అలా వేస్తే అది దేవునికి అంగీకారమైనది కాదు. దానివల్ల మీరు శిక్షకు పాత్రలు అవుతారని చెప్తున్నారు. కానీ బల్ల ఇచ్చేటటువంటి ప్రొసీజర్ గురించి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలోనే మీరు చదివితే 23వ వచనం నుండి చదవండి. ప్రభు అయిన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని దాన్ని విరిచి తన శిష్యులకు ఇచ్చాడు. అలాగే పాత్రలోనిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాళ్ళకి ఇచ్చాడు. ఆ ప్రొసీజర్ని గుర్తు చేస్తున్నాడు. ఒక రొట్టెలోనిది మనం తింటున్నాం, ఒక పాత్రలోనిది తాగుతున్నాం, ఇది ఒక శరీరంగా ఉన్నామని చెప్పడానికి చిహ్నం అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు వాళ్ళకి. కాబట్టి అంటే వాళ్ళు భోజనం చేయడానికి వచ్చినా వాళ్ళు తినే ఒక రొట్టెలో విరిచి వాళ్ళు ప్రభురాత్రి భోజనాన్ని ఆచరించేవారు. ఎగ్జాక్ట్లీ అది మాత్రమే ప్రభురాత్రి భోజనంగా పరిగణించబడుతుంది అనమాట. ఆ ప్రొసీజర్లో ఏదైతే చేస్తున్నారో అది మాత్రమే. మొత్తం ప్రేమ విందంతా కూడా ప్రభురాత్రి భోజనం కాదు. అంటే దీని విషయంలో చిన్న డౌట్ ఏంటంటే బ్రదర్, మీరు ఒక రొట్టె అంటున్నారు కదా, కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఒక రొట్టె చేయాలి, ఇప్పుడు 1000 మంది ఉన్నా 1000 మంది సంఘ సభ్యులు ఉంటే 1000 మంది సంఘ సభ్యులకి ఒక రొట్టె చేయాలి, 4-5 చేయకూడదు అంటే అనేక మంది ఒక రొట్టెలో పాల్గొంటున్నారు అన్న భావంలో బ్రదర్, అంతేగాని మరీ అంత తీసుకోవడం అనేది అంటే ఇప్పుడు అంటే అలా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రంజిత్ ఓఫిర్ పుస్తకంలోనే రాశాడు, ఒక రొట్టె పరిమాణంలోనే ఉండాలి సంఘ విస్తీర్ణత. సంఘంలో ఎంతమంది సభ్యులు ఉండాలంటే ఒక రొట్టెలో ఎంతమంది తినగలుగుతారో అంతమంది ఉండాలని చెప్తాడు. అది ఇంపాసిబుల్ కదా అది. సో అట్లా చాలా లిటరల్ గా తీసుకుని ఎక్స్ట్రీమ్ లోకి తీసుకెళ్ళొచ్చు దేన్నైనా కూడా. కానీ పాయింట్ ఏంటి, ఒక రొట్టెలో అనేకులను తింటున్నాము, అట్లాగే అందరం కూడా ఒక రొట్టె అయినటువంటి క్రీస్తులో పాలిభాగస్తులం, ఒక శరీరంగా ఉన్నాము. అది సింబాలిక్ మీనింగ్ అన్నమాట దాని వెనకాల. అంటే బిగు గారు ఇప్పుడు మెగా చర్చెస్ లో చిన్న చిన్న ముక్కలు ఆల్రెడీ తయారైపోయి అంటే వాళ్ళు తయారు చేసి రెడీమేడ్ గా వచ్చేవి పంచి పెడుతున్నారు కదా, ఇప్పుడు ఆ పద్ధతిలో ఇబ్బంది ఏం లేదంటారా? అంటే అది రొట్టె విరిచి తినడము అనే దాన్ని సింబలైజ్ చేయట్లేదు కదా అది. యాక్చువల్లీ ఒక రొట్టెలో విరిచి ఎవ్రీవన్ ఈస్ గెటింగ్ దేర్ ఓన్ బ్రెడ్ ఇన్ ఎ స్మాల్ సైజ్, అంతే. దేర్ ఇస్ నో బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ అండ్ షేరింగ్ ఇట్. అంటే అలాంటి ఒక సెట్టింగ్ లో, అంటే కొన్ని మెగా చర్చ్ సెట్టింగ్ లో ఒకే రొట్టె విరవడము పంచిపెట్టడం అనేది మరి సాధ్యపడుతుంది అంటారా? ఎగ్జాక్ట్లీ. అంటే నంబర్ 1 ఒక్క రొట్టె మాత్రమే ఉండాలి, సింగులర్ గా ఒక్క రొట్టె మాత్రమే చేయాలి అన్నది కాదు అక్కడ నియమం. ఒక రొట్టెలో అనేకులు పాల్గొంటారు అన్నది సింబాలిజం అన్నమాట అక్కడ. అట్లాగే ఒకే క్రీస్తులో మనందరం ఒక శరీరంగా ఉన్నాం అన్నది సింబాలిక్ గా చెప్తున్నాం మనం, అంతే. సో ఇప్పుడు ఒక పెద్ద సంఘానికి సరిపోవడానికి ఒక 10 రొట్టెలు తీసుకున్నాం అనుకుందాం. అయినా ప్రొసీజర్ అయితే ఒకటే కదా, అందరికి ఒక చిన్న షేర్ వస్తుంది ఒక రొట్టెలో. బట్ పూర్తి ప్రభురాత్రి భోజనం అంతా కూడా అది కాదు కదా. యాక్చువల్లీ అది కాదు కదా ప్రభురాత్రి భోజనం అనేది. అంటే అంటే ప్రేమ విందు అనేది, పూర్తి ప్రేమ విందు అనేది అది కాదు కదా. ప్రేమ విందు అది కాదు, కానీ అప్పుడు అంటే బ్రదర్ క్వశ్చన్ అదే. అంటే బ్రదర్ క్వశ్చన్ అదే యాక్చువల్లీ, ప్రేమ విందు ప్రభురాత్రి భోజనం ఒకటేనా అన్నది ఆయన క్వశ్చన్. సో ప్రేమ విందులో అట్లా కాదు, అంటే వీఆర్ ఓన్లీ టేకింగ్ అ స్మాల్ పోర్షన్ ఆఫ్
బ్రెడ్ లో ప్రభరాత్రి దట్ ఇస్ యా ప్రభురాత్రి భోజనం. ప్రభురాత్రి భోజనములు అదనమాట. సో అది ఒక్క రొట్టె మొత్తం సంఘానికి సరిపోకపోతే 2-3 రొట్టెలు చేసుకుంటాం. బట్ ఒక రొట్టెలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దే ఆర్ జస్ట్ గెటింగ్ ఎ షేర్ ఆఫ్ ఇట్. అంటే మనం క్రీస్తు శరీరంలో ఎట్లాగైతే పాలిభాగస్తులుగా ఉన్నామో దాన్ని సింబలైజ్ చేస్తున్నాం దాని ద్వారా. సో ఆ సింబాలిజంని మిస్ అవ్వకుండా ఉండడం కోసం చేస్తున్నాం అంతే. యా రైట్. అంటే అట్లా ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తే అది పంచుకోవడం అవ్వదు కదా అని అంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఓకే, సామ్ గారు మీ క్వశ్చన్ ఆన్సర్ చేయబడింది. చేయబడింది. ఏమైనా అడగొచ్చండి ఇంకోటి ఏమన్నా మీరు పర్మిషన్ ఇస్తారు? ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. లాస్ట్ వీక్ లో అంటే సాతానికి దేవుని కుమారుడు ఎవరో కన్ఫ్యూజన్ లో ఉండుండొచ్చు అని అన్నారు కదా. లాస్ట్ దేవుని కుమారుడు ఎవరో యేసు ప్రభు అన్నట్టుగా సాతానికి తెలియకపో ఉండొచ్చు అన్నట్టుగా అన్నారు. అంటే ఈ సందర్భాన్ని మీరు ప్రస్తావించారు, నాకు కొంచెం డౌట్ వచ్చింది. ఏంటంటే సేనా దెయ్యం పట్టిన వ్యక్తి ఉన్నాడు కదండి, యేసు ప్రభు రాగానే సర్వోన్నతిని దేవుని కుమారుడా అని చెప్పి అంటే తెలిసినట్టుగానే మాట్లాడతారు కదా అక్కడ ఉన్న వచనంలో చూస్తే. అంటే అంటే అపవిత్రాత్మకి తెలిస్తే అపవాదికి ఆ అధిపతికి తెలియదు అంటారా? అంటే అక్కడ అపవిత్రాత్మ చూస్తే సర్వోన్నతిని దేవుని కుమారుడు మాతో ఇంకా అప్పుడే పనేంటి అని చెప్పి అక్కడ ప్రశ్నిస్తా ఉంటారు కదా. అంటే ఇతనే దేవుని కుమారుడు అని అంటే 100% ఇతనే అన్నట్టుగానే అది చెప్తా ఉంటున్నారు కదా అని నా డౌట్. అవునవును, అంటే తెలియకని ఏం కాదు బ్రదర్. యాక్చువల్లీ కాకపోతే ఇప్పుడు దేవుని కుమారుడు ఈయనే మెస్సియా అన్నటువంటి జ్ఞానం ఉండి కూడా పాపంలో పడవేసే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే బహుశా ఇతన్ని నేను పడవేసి ఆయన మెస్సియా కాకుండా చేసే అవకాశం ఉందేమో అన్నటువంటి ఒక ఆశ ఎక్కడో ఉంది వాడికి. అది వాడిలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ అనమాట బేసికలీ. అలా చేయలేడు కదా యేసుక్రీస్తు ప్రభు విషయంలో, ఆయనే నిజంగా మెస్సియా అయితే. బట్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వచ్చిన విషయం కావచ్చు, లేకపోతే అతని అంటే బిహేవియర్ అయితే కన్ఫ్యూజ్డ్ బిహేవియర్గానే కనబడుతుంది. ఒకవైపు ఏమో స్పష్టంగా ఆయన్ని గుర్తిస్తూనే నువ్వు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేస్తూ దయ్యం పట్టినటువంటి వ్యక్తి సాక్ష్యం ఇవ్వడము, ఇట్లాంటివి చాలా సందర్భాలు చూస్తున్నాం మనం. ఆ వ్యక్తిని క్లియర్గా ఐడెంటిఫై చేస్తున్నట్టుగా ఉండి కూడా ఆయన్ని మళ్ళీ పాపంలో పడవేసే ప్రయత్నం ఎట్లా చేయగలిగాడు? నన్ను సాగిలపడి మొక్కితే నేను నీకు ఇవన్నీ కూడా ఇస్తానని ఎలా చెప్పగలిగాడు? సో అందుకే ఏదో ఒక విధంగా ఇతని ద్వారా కూడా ఇతను ఏ దేవుని ప్రణాళికనైతే నెరవేర్చాడు, అంటే దేవుని కుమారుడు అని తెలిసినా సరే అతను శోధించాలని అనుకున్నాడు అనుకోవచ్చు కదా బ్రదర్. అతను పాపం చేసే అంటే మానవుడు ఒక ఆకలికి గాని లేదంటే నేను అంత శ్రమపడి నేను ఈ లోకాన్ని రక్షించే బదులు అంటే వీడే కదా దుష్టుడు, వీడే కదా జనాలను చెడగొట్టేది, వీడికి నమస్కరిస్తే అంటే మనం అంటే మనుషులు ఒక సైకాలజీ ప్రకారం ఆలోచిస్తే దేవుడి కుమారుడు దేవుడు, కానీ అలా చేయడానికి అసాధ్యం అది. కానీ అలా అనుకోవచ్చు కదా వీడి. అదే నేను అందుకే అంటున్నాను, అలా ఎలా అనుకోగలిగాడు? ఎందుకంటే దయ్యాలకు ఉన్నటువంటి జ్ఞానం ఎంతవరకు ఉంది అని అంటే సమయానికంటే ముందు మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చావా అని అడుగుతాయి దయ్యాలు. అంటే ఈయనే తీర్పరి, ఈయన మాట మేరకే వాళ్ళు నాశనానికి అప్పగించబడతారు అన్నంత జ్ఞానం కూడా ఉంది దయ్యాలకి. ఉండి కూడా ఆయన్నే నాశనం వైపుకి నడిపించవచ్చు అన్నటువంటి ఆ ప్రవర్తన ఏదైతే ఉండిందో అది కన్ఫ్యూజ్డ్ బిహేవియర్ అని చెప్తున్నాను అనమాట నేను. వాడు కన్ఫ్యూజ్ అయ్యాడో లేకపోతే వాడు ఓవర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యాడో వాడికి ఏం ఫీల్ అయ్యాడో మనకు తెలియదు, కానీ మొత్తానికైతే అది చాలా స్ట్రేంజ్ కాంట్రడిక్షన్ లాగా అనిపిస్తుంది అనమాట సాతాను ప్రవర్తనలో. ఒకవైపు ఈయనే మమ్మల్ని తీర్పు తీర్చేటటువంటి తీర్పరి, ఈయన నిజంగా దేవుని కుమారుడు, ఈయన దేవుడు అన్నటువంటి విషయం కూడా ఇప్పుడు క్రైస్తవంలో చాలా మందికి తెలియని విషయాలు కూడా సాతానికి తెలుసు, వాక్య బోధ సరిగ్గా తెలుసు కాబట్టి. ఆయన శరీరధారిగా వచ్చినటువంటి దేవుడు అన్నటువంటి జ్ఞానం కూడా ఉండాలి ఖచ్చితంగా వాడికి. ఆ ఉండి కూడా అలాంటి వ్యక్తి ఆయనకు సాగిలపడి నమస్కరిస్తాడని ఎలా అనుకోగలుగుతాడు? అలాంటి ప్రయత్నం కూడా ఎలా చేయగలుగుతాడు అసలు? అందుకే దాన్ని కన్ఫ్యూజ్డ్ బిహేవియర్ అని అంటున్నాం అనమాట. కన్ఫ్యూజన్లో చేస్తున్నాడా లేకపోతే ఏంటి అసలు అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ లో అంటే యేసు ప్రభువును కూడా అదే అంటే దేవుడినే నీకు సాగిల పడేలా చేసుకోగలవు అంటే సింహాసనంలో కూర్చోవాలని అనుకున్నాడు కదా. సో అలాంటి ప్రయత్నమే అయి ఉండాలి ఇది కూడా. అదనమాట. సో అట్లాగే ఇప్పుడు ఆయన ఆ వారం క్వశ్చన్ అడిగినటువంటి వ్యక్తి ఏమడిగాడు అని అంటే సిలువ యూదులకు తెలుస్తుంది కదా, ప్రవచనాలు అందరూ అన్ని తెలుసుకున్నారు ప్రవచనాలు, రైట్. ఒక మనుషులకే తెలుస్తుంది, సాతానికి తెలీదా అని రైట్ అడిగినట్టు. దట్స్ వాట్. యా
సో బేసిక్లీ అదే అంటే కన్ఫ్యూజన్ ఉంది, ఆ సాతాను ప్రవర్తనలో కన్ఫ్యూజ్డ్ గా బిహేవ్ చేస్తున్నట్టు కనబడుతుంది అని చెప్పడానికి ఇదే కారణం అనమాట. ఎస్ యా శామ్ గారు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ అండి. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. తర్వాత మధుసూదన్ అండి ఐడెంటిటీ జాయిన్ అవుతుంది. మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు వచ్చి మీ ప్రశ్న అడగండి. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అన్న, బ్రదర్ మీ అంటే పేరు మీ ఊరు ఫస్ట్ చెప్పి కొరింథీయుల పరిచయం చేసుకుంటారా? అన్న నా మీ పేరు పేరు మధుసూదన్ అన్న, మాది ఇల్లందన్న, ఎస్ మన ఎస్ ప్రశ్న డిస్ట్రిక్ట్ అడగండి. ఇల్లందన్న. ఎస్ బ్రదర్, చెప్పండి బ్రదర్, క్వశ్చన్ అడుగుతున్నారు మీరు. దేవదూతల భాష అని ఉంటది కదా, మీరు మీరు 4వ మీరు అధ్యాయం 34వ వచనంలో. బ్రదర్ మీరు డిస్కనెక్ట్ అయ్యారు, మీ క్వశ్చన్ వినబడలేదు. అన్న డిస్కనెక్ట్ అయ్యారు, క్వశ్చన్ వినబడలేదు, మళ్ళీ రిపీట్ చేయండి brother. నేను టెక్స్ట్ చేశాను, కొంచెం నెట్వర్క్ లో ఉంది నాది. టెక్స్ట్ చేశారా? అయితే చూస్తాం బ్రదర్, తప్పకుండా చూసి ఆన్సర్ చేస్తాం. Sure. చేశాను. వినబడట్లేదు, సో చూసి ఆన్సర్ చేస్తాం. థ్యాంక్ యూ. చూసి ఆన్సర్ చేస్తుంది. థ్యాంక్ యూ. తర్వాత చందు అనే ఐడెంటిటీ జాయిన్ అయి ఉంటారు. మీరు అన్మ్యూట్ చేసుకొని మీ పేరు మీ ఊరు వచ్చి మీ ప్రశ్న అడగండి. సార్ నమస్తే సార్, నా పేరు చంద్రశేఖర్, ఖమ్మం జిల్లా సార్. ఎస్ 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 బ్రదర్ చందు. సార్ నాకు స్ట్రైట్ క్వశ్చన్. Ah. నేను బుద్ధుడి విషయం గురించి మాట్లాడతాను. ఓకే, ఆ బుద్ధుడికి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత జ్ఞానం అండి? అంటే ఏ ఏ ఆస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నారు? అతనికి జ్ఞానోదయం అయిందని చెప్పుకున్నాడు కదా. అదే, కానీ అది ఏ జ్ఞానమో మనకు తెలియదు యాక్చువల్లీ, బేసికలీ అంటే చాలా వేగ్గా ఉంటుంది. అంటే అతని టీచింగ్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే అది చాలా చాలా కన్ఫ్యూజ్డ్ టీచింగ్ అని చెప్తాను నేను. ఎవ్రీథింగ్ లీడ్స్ టువర్డ్స్ ఎంప్టీనెస్ అంటాడు, నథింగ్నెస్ అంటాడు. సో అంతా చెప్పి నథింగ్ ఇస్ పర్మనెంట్ అని కూడా అంటారు, ఏది కూడా శాశ్వతం కాదు అని అంటాడు. సో అంటే నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఏది శాశ్వతం కాదు అని అన్నప్పుడు బుద్ధుడు బోధించిన బోధలు కూడా శాశ్వతం కాదు కదా. సో అప్పుడు దాన్ని మనం ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని అనిపించింది బేసికలీ నాకు. అట్లాంటప్పుడు Yeah. మీరు ఈ విశ్వం అర్థం అవుతుంది అన్నప్పుడు అది శాశ్వతం కాదన్నట్లే కదా. మీ బైబిల్ ప్రకారం చూస్తే, ఏంటండి? బైబిల్ ప్రకారం చూస్తే దేవుడు రెండో రాకడలో వచ్చినప్పుడు ఆ, అంతటిని నాశనం చేస్తాడు అని చెప్పేసి అంటాడు కదా. అవునండి, కానీ ఈ లోకం అశాశ్వతమైనది, కానీ ఆయన తీసుకొచ్చే రాజ్యం శాశ్వతమైనది అని కూడా చెప్తుంది బైబిల్. కానీ అలాంటి ఒక కాన్సెప్ట్ ఆయనకి లేదు. ఒరిజినల్లీ బుద్ధుడికి దేవుడు అన్న కాన్సెప్ట్ కూడా లేదు బేసికలీ. అది తర్వాత వచ్చిన సెక్ట్స్ లో తయారు చేశారు. మీకు ఐడియా ఉంటుంది కదా, బుద్ధిజంలో ఉన్న 2 సెక్ట్స్, మహాయాన అండ్ హీనయాన సెక్ట్. సో హీనయాన సెక్ట్ వాళ్ళు దేవుడు ఉన్నాడు అని చెప్పుకున్నారు. యాక్చువల్లీ మహాయాన సెక్ట్ లో దేవుడే లేడు అసలు బేసికలీ. ఇట్స్ అన్ ఎథియిస్ట్ రిలీజన్ బేసికలీ. సో ఇట్ డజంట్ మేక్ సెన్స్ టు మీ. అదండి. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మధుసూదన్ గారు మీరు క్వశ్చన్ చాట్ లో పోస్ట్ చేశారా, ఎక్కడైనా పోస్ట్ చేశారా మీరు? జూమ్ లో అడిగారా? జూమ్ చాట్ లోనా అండి, లైవ్ చాట్ లోనా? యూట్యూబ్ లైవ్ చాట్ లో పెట్టారండి? ఓకే ఓకే హితబోధ అని ఉంది కదా అన్న, శామ్ హితబోధ. ఓకే, దానికి పోస్ట్ చేశాను. ఓకే ఓకే. ఆ క్వశ్చన్ నాకు ఫార్వర్డ్ చేయమని బ్రదర్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ లోపు లైవ్ చాట్ లో నుంచి ఇంకొక క్వశ్చన్ తీసుకుంటా ఉన్నాను. చరి అనే ఐడెంటిఫై ప్రశ్న: పరలోకం నుండి దిగి వచ్చిన వాడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవడనూ లేడు. అంటే క్రీస్తు మరణానికి ముందు ఎవరు పరలోకానికి వెళ్ళలేదా? చనిపోకుండా ఆరోహణమైన వారు, చనిపోయిన విశ్వాసులు క్రీస్తు మరణానికి ముందు ఎక్కడున్నారు? అది ప్రశ్న. ఓకే ఓకే, ఈ మాటలు ఒకసారి మనం చూడాలి దాని కాంటెక్స్ట్ లో. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాటలు ఎక్కడి నుంచి అయితే తీసుకున్నారో, పరలోకానికి ఎక్కిపోయిన వాడు తప్ప పరలోకానికి దిగి భూమి అదే, కెన్ యూ జస్ట్ రీడ్ దట్ అగైన్?
జస్ట్ వర్స్. పరలోకం నుండి దిగి వచ్చిన వాడే తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు రైట్ ఎవడూ రైట్. లేడు. సో పరలోకం నుండి దిగి వచ్చిన వాడు తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు లేరు అన్నటువంటి మాటలు. ఉమ్. అసలు మరణమైనాక ఎక్కడికి వెళ్తాము, యేసుక్రీస్తు ప్రభు కంటే ముందు చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అన్నటువంటి క్వశ్చన్ని అడ్రస్ చేయడానికి, లేకపోతే ఆ కాంటెక్స్ట్ లో చెప్పబడినటువంటి మాటలు కావాలి. మీరు ఒకసారి ఐ థింక్ యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం అనుకుంటాను. ఇఫ్ యూ కెన్ జస్ట్ టర్న్ దేర్ బ్రదర్ యశ్వంత్. రిఫరెన్స్ రిపీట్ చేస్తారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనము లో ఉందా ఇది? ఈ మాట ఒకసారి మీరు వెరిఫై చేయండి నాకు. యా 3వ అధ్యాయము 13వ వచనం. just a second. ఉమ్. 3వ అధ్యాయం 13వ వచనం. పరలోకం నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. రైట్. సో ఇది యోహాను సువార్త 3వ అధ్యాయం సందర్భంలో చెప్పబడినటువంటి మాట. సో 3వ అధ్యాయం సందర్భం ఏంటి? నికోదేము వచ్చినప్పుడు ఆయనకి నువ్వు తిరిగి జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యాన్ని చూడలేవు అని పరలోక సంబంధమైనటువంటి విషయాలు ఆయనకు బోధించడం మనం చూస్తున్నాం. శరీరం మూలంగా పుట్టినది శరీరమును, ఆత్మ మూలంగా పుట్టినది ఆత్మయునై ఉన్నది అని చెప్తూ నువ్వు అలా కొత్తగా జన్మించకపోతే నువ్వు పరలోక రాజ్యాన్ని చూడలేవు, నువ్వు ఇస్రాయిల్లో బోధకుడుగా ఉండి కూడా ఈ విషయాలు నీకు తెలియదా అన్నప్పుడు ఇవన్నీ బోధించినప్పుడు చాలా ఆశ్చర్యపోయినట్టుగా చూస్తున్నాం మనం నికోదేము. సో ఆ సందర్భంలో 12వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి ఒకసారి. కెన్ యూ రీడ్ దట్ బ్రదర్ యశ్వంత్ కాంటెక్స్ట్ కోసం? భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్తే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎలాగ నమ్ముదురు? సో భూ సంబంధమైన విషయాలే నేను చెప్తే మీరు నమ్మకపోతే పరలోక సంబంధమైన విషయాలు ఎలా నమ్ముతారు? కానీ మీరు నమ్మాలి. ఎందుకనంటే నేను పరలోకం నుండి దిగొచ్చిన వాడిని. ఎందుకంటే మనిషి కుమారుడు మాత్రమే పరలోకంలో నివాసం కలిగిన వాడై ఉండి పరలోకం నుండి దిగొచ్చి అక్కడ ఉన్నటువంటి సంగతులు మనకు చెప్పి మళ్ళీ పరలోకానికి ఎక్కిపోగలిగినటువంటి వాడు అన్నటువంటి వ్యక్తి ఇంకెవరు లేరు మనిషి కుమారుడు తప్ప. సో పరలోకంతో అంత యాక్సెస్ ఉండి, యాక్సెస్ అంటే పరలోక సంబంధమైనటువంటి విషయాల్ని ప్రత్యక్షంగా చూడగలిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి మనిషి కుమారుడిలాగా ఇంకెవరు లేరు. ఎందుకంటే ఆయనే మొదటి నుంచి పరలోకంలో నివాసం కలిగి ఉన్నటువంటి వాడు, ఆయనే మన మధ్యకి దిగొచ్చినటువంటి వాడు, ఆయనే పరలోకానికి ఎక్కిపోయినటువంటి వాడు. సో ఆయన చెప్తున్నాడు కాబట్టి మీరు వినాలి పరలోక సంబంధమైనటువంటి విషయాలు. పరలోకానికి ప్రవేశించాలంటే ఆయన ఏదైతే మార్గం మీకు చూపిస్తున్నాడో అదే నిజమైనటువంటి మార్గం అన్నటువంటి ఉద్దేశంలో ప్రభు తన గురించి తానే సాక్ష్యం ఇస్తూ 14వ వచనంలో అదే చెప్తున్నాడు. మోషే ఇత్తడి సర్పాన్ని ఎలాగైతే ఎత్తినప్పుడు ఎలాగైతే విశ్వసించి ఆ సర్పం నుండి రక్షింపబడ్డారో అలాగే మనిషి కుమారుడు ఎత్తబడతాడు, అప్పుడు అందరినీ తన వైపుకి ఆకర్షించుకుంటాడు. అంటే ఎవరైతే ఆయన్ని విశ్వసిస్తారో వాళ్ళందరూ కూడా ఆ విశ్వాసం ద్వారా పరలోకానికి ప్రవేశం అనేది వాళ్ళకి సాధ్యమవుతుంది అన్నటువంటి మాట చెప్తా ఉన్నారనమాట. సో పరలోక సంబంధమైనటువంటి విషయాలు ఆయన చెప్తూ నేనే పరలోకం నుంచి దిగొచ్చినటువంటి వ్యక్తిని, నేనే పరలోకానికి ఎక్కిపోగలిగేటటువంటి వాడిని, అలాంటి పరలోకంలో అలాంటి స్వాతంత్ర్యం నాకే ఉంది కాబట్టి పరలోక విషయంలో అలాంటి జ్ఞానం కూడా నాకే ఉండే అవకాశం ఉంది. అందుకే నేను చెప్పేది ఆథెంటిక్, మీరు అంటే ప్రమాణపూర్వకంగా చెప్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా అని చెప్తున్నాడు అనమాట. అది అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్. తర్వాత మధుసూదన్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, అన్న ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ 1 Corinthians 13:1 and 14:34. దేవదూతల భాష ఏంటి అనేది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనాన్ని ఆధారం చేసుకున్న ప్రశ్న. 14వ అధ్యాయం 34వ వచనాన్ని ఆధారం చేసుకుని స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండడం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఫస్ట్ మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో దేవదూతల భాషలతో నేను మాట్లాడినా నేను ప్రేమ లేని వాడిని అయితే వట్టివాడిని అంటున్నాడు. ఆ అధ్యాయం అంతా కూడా ప్రేమ యొక్క ప్రాధాన్యత చెప్పడం కోసం. అంటే 12వ అధ్యాయం నుండి ఆత్మవరాల గురించి మాట్లాడుతున్నాడు పౌలు. అయితే ఆత్మవరాల్ని కూడా ప్రేమ కంటే ఎక్కువగా ఒకవేళ మనం పరిగణిస్తే తోటి సహోదరుని పట్ల ప్రేమ అన్నటువంటి నియమాన్ని మనం మర్చిపోయి కేవలం ఆత్మవరాల్ని ఒక ప్రదక్షిణగా లేకపోతే ఒక ప్రదర్శనగా మనకి మంచి పేరు సంఘంలో తీసుకొచ్చేటటువంటి ఒక సామర్థ్యంగా ఒకవేళ మనం దాన్ని చూస్తే కనుక ప్రేమ లేని వాళ్ళం అవుతాం. కాబట్టి ఎంత గొప్ప ఆత్మవరం ఉన్నా కూడా అది వ్యర్థమే అని చెప్పడానికి ఈ 13వ అధ్యాయం మధ్యలో ఇన్సర్ట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ 12వ అధ్యాయం నుంచి అంతా కూడా ఆత్మవరాల సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు.
సో 13వ వచనం 13వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్తున్నాడు అని అంటే భాషావరంలో అత్యున్నత స్థాయి అంటూ ఏదైనా ఉంటే పరలోక భాష మాట్లాడటం, దేవదూతలు మాట్లాడేటటువంటి భాష మాట్లాడటమే. ఒకవేళ నేను అంత స్థాయికి ఎదిగినా సరే భాషల్లో మాట్లాడటం విషయంలో, పరలోక దూతలు మాట్లాడేటటువంటి భాష మాట్లాడే సామర్థ్యం నాకున్నా సరే, అలాంటి వరం నాకున్నా సరే, నేను ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడినే, ఒట్టివాడినే అని చెప్తున్నాడు అనమాట. మాట్లాడినను అంటే హైయెస్ట్ పాసిబుల్ అటైన్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే నేను మాట్లాడుతున్నాను, నాకు వచ్చు, నాకు తెలుసు అని చెప్పట్లేదు. యా, ఇప్పుడు కొండలను పెకిలించేంత బలం నాకున్నా సరే నేను ప్రేమ లేని వాడినైతే ఒట్టివాడిని అంటున్నాడు తర్వాత వచనంలో. దాని అర్థము కొండలను పెకిలించేంత బలము పౌలుకుందని కాదు, ఆయన వెళ్ళిన ప్రతి చోట కొండలను పెకిలించుకుంటూ తిరిగాడని కాదు దాని అర్థం. పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, అలాంటి విశ్వాసం నాకున్నా సరే అంటే ఇంకా నిజంగా కొండలను పెకిలించుకుంటూ తిరిగాడా పౌలు? కాదు కదా. అట్లాగే తాను దేవదూతల భాషలో మాట్లాడుతున్నాడని కాదు, ఒకవేళ మాట్లాడినా నేను ప్రేమ లేని వాడిని అయితే ఒట్టివాడిని అంటున్నాడు. అయితే ఈ మాట ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది మన కాంటెక్స్ట్ లో అంటే, ఈరోజు అర్థం పర్థం లేని ఏవో అరుపులు అరిచి చాలా మంది సంఘంలో, ఇది మీకు అర్థం కాదు ఎందుకంటే దేవదూతల భాష, పౌలు దాని గురించి మాట్లాడాడు కదా అని చెప్పి ఈ వచనం చూపిస్తూ ఉంటారు అనమాట. సో అలా అరిచే వాళ్ళకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పౌలు తను మాట్లాడుతున్నాడని చెప్పట్లేదు, మాట్లాడినా నేను ప్రేమ లేని వాడిని అయితే ఒట్టివాడిని అని అంటున్నాడు. కానీ ఒకవేళ మాట్లాడాడని అనుకుందాం వాదన కోసం, ఓకే, అట్లా మాట్లాడినా సరే అవి అర్థం పర్థం లేని అరుపులు అయితే కావు. ఎందుకంటే దేవదూతల భాషల్లో మాట్లాడే మాటలకి అర్థాలు ఉంటాయి, అర్ధరహితమైనటువంటి మాటలు కాదు కదా దేవదూతలు మాట్లాడేది. ఒకవేళ భాష అయితే అది భాష అవుతే వాళ్ళు ఏం జంతువుల్లాగా అరవరు కదా. ఇప్పుడు కాకి అరుస్తుందంటే దానికి అర్థం ఉండదు, దేవదూతలు అరవరు, వాళ్ళకి భాష ఉంది, మాట్లాడతారు. దేవదూతల భాష అని అంటున్నారు దాన్ని, దేవదూతల అరుపు అనట్లేదు. సో దేవదూతలు చేసే శబ్దాలు కావు, దేవదూతలు మాట్లాడే మాటలు, భాష. దానికి అర్థం ఖచ్చితంగా ఉంటుంది. సో అర్థం లేదు ఎందుకంటే అది దేవదూతల భాష మాట్లాడే భాష అని అంటే మీరు చెప్పే ఈ క్లెయిమ్ లో అర్థం లేదు బేసికలీ. ఓకే, సో అది మనం అర్థం చేసుకోవాలి. రైట్. స్త్రీల సంఘంలో మౌనంగా ఉండడం ఎలా? అది మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 11-12 వచనాల వెలుగులో అర్థం చేసుకోవాలి. ఏ మేరకు మౌనంగా ఉండాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనేది. అంటే స్త్రీ మౌనంగా ఉండడం అన్నటువంటి విషయాన్ని గురించినటువంటి అన్ని వాక్యాలని సమగ్రంగా తీసుకోవాలి కాబట్టి అక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అంటే మీరు స్త్రీని నేను పురుషుని మీద అధికారం చేయడానికి కానీ పురుషునికి బోధించడానికి కానీ అనుమతించను సంఘంలో, మీరు సంఘంగా కూడి వచ్చిన సందర్భంలో. అంటే ఒక మిక్స్డ్ కాంగ్రిగేషన్లో నిలబడి స్త్రీ అందరి సమక్షంలో బోధించడం అనేది అనుమతించబడలేదు. సో బోధించడం అన్నటువంటి విషయంలో ఒక మిక్స్డ్ కాంగ్రిగేషన్లో, అంటే స్త్రీ పురుషులు కలిసి ఉన్నటువంటి ఒక సంఘంలో అందరి ముందు నిలబడి ఆమె అధికారంతో బోధించడం అనేది అనుమతించబడిన విషయం కాదు. ఆ భావంలో మౌనంగా ఉండాలని చెప్తున్నారు. తర్వాత షైనీ అనే ఐడి నుంచి అడిగినటువంటి మరో ప్రశ్న, బేతెస్దా కోనేరు దగ్గర దేవదూత నీళ్లు కదిలించడం ద్వారా మొదటిగా అందులో దిగిన వారు స్వస్థపరచబడతారు ఉంది. అది ఆ సమయంలో జరుగుతూ ఉండేదా? ప్రవక్తలు అవసరం లేకుండానే ఆ విధంగా జరిగేదా? అది ప్రశ్న. అంటే దాని గురించి చాలా వ్యాఖ్యానకర్తలు చెప్పే విషయం ఏంటి అని అంటే, యూదుల మధ్యలో చాలా అలాంటి నమ్మకాలు ఉండేవి. పలానా స్థలంలో దేవదూత వచ్చి పలానా విధంగా చేస్తాడు, ఇట్లాంటి అంటే చాలా వాళ్ళ ఆచారాలని బట్టి తర్వాత డెవలప్ చేసుకున్నటువంటి విశ్వాసాలని బట్టి చాలా మూఢ నమ్మకాలు ఇశ్రాయేలీల మధ్యలో కూడా ఉండేది ప్రభు కాలంలో. సో ఆ మూఢభక్తి లేకపోతే ఆ మూఢ నమ్మకం ఆధారంగానే ఆ కోనేరు దగ్గరకు వచ్చి వాళ్ళందరూ కూడా వేచి ఉండడము, ఆ పలానా సమయంలో దూత వచ్చి నీళ్లు కలుపుతాడు అన్నటువంటి నమ్మకం వాళ్ళకు ఉండి మొదట ఎవరైనా దిగితే వాళ్ళు స్వస్థపడతారు అన్నటువంటి ఆశతో అక్కడికి వచ్చారు. ఈరోజు కూడా చాలా మంది స్వస్థతల కూటాలకు వెళ్తూ ఉంటారు, అక్కడ ఏదో జరుగుతుందని చెప్పి. ఏం జరగకపోయినా ఇంకా అక్కడ చాలా పెద్ద సంఖ్యలో జనాలు రావటం అనేది ప్రతి కూడికలో మనం చూస్తూనే ఉంటాం. అట్లాగే అక్కడ కూడా చాలా పెద్ద జనసమూహం వచ్చేది ఒక విశ్వాసంతో, అలాంటిది ఏదో జరుగుతుంది అన్నటువంటి ఒక నమ్మకంతో వచ్చేవాళ్ళు. కానీ అలా వచ్చి అలా చేసినంత మాత్రాన అక్కడ నిజంగా ఏదో జరిగిందని కాదు. కానీ అక్కడ సందర్భం చెప్తున్నాడు యోహాన్, ఇలాంటి ఒక విశ్వాసం ఉండేది కాబట్టి అక్కడ పెద్ద జనసమూహం ఉండేది, అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు. 38 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నటువంటి ఒక వ్యక్తి, అతన్ని యేసుక్రీస్తు ప్రభువే స్వస్థపరిచాడు అన్నటువంటి మాట చెప్తా ఉన్నాడు అనమాట ఆ సందర్భంలో. కానీ అది నిజంగా
జరిగిందా లేదా అన్నటువంటి విషయాన్ని ఏం నిర్ధారించి మాట్లాడట్లేదు యోహాన్. ఆ సమయంలో ఆ చరిత్రలో అలాంటి ఒక ఇశ్రాయేలీల చరిత్రలో ఆ సమయంలో అలాంటి ఒక నమ్మకం ఉండింది. దానికి తగినట్టుగా ప్రజలు ప్రవర్తించేవాళ్ళు, అక్కడికి వచ్చేవాళ్ళు ఆ స్థలానికి. అలానే ఆ వ్యక్తి కూడా నడవలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి కూడా అక్కడ అక్కడ ఉన్నాడు, వెయిట్ అక్కడ చేస్తూ అది ఉన్నాడు. కాంటెక్స్ట్ చెప్తున్నాడు అనమాట మనకి. అక్కడ ఎందుకున్నాడు, యేసుప్రభు అక్కడికి వెళ్ళి ఎలా స్వస్థపరిచాడు అన్నటువంటి విషయం, అంతేగాని దాన్ని ఏం నిర్ధారించట్లేదు. యా. Yes. తర్వాత చరి అనే అడిగినటువంటి మరో ప్రశ్న, యేసుక్రీస్తు ఎవరికి బాప్తిస్మం ఇవ్వనప్పుడు మరి ఎవరు మొదటిగా ఆయన శిష్యులకు బాప్తిస్మం ఇచ్చేది, లేకపోతే ఆయన శిష్యులు బాప్తిస్మం తీసుకోలేదా? అది ప్రశ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను శిష్యుల్లో అనేకులు యేసుక్రీస్తు ప్రభుని తర్వాత వెంబడించడం ప్రారంభించారు. వాస్తవానికి ఆయన మొదటి శిష్యులు ఎవరైతే ఉన్నారో అంటే యోహాను, అంద్రేయ, ఆయన్ని మొదట వెంబడించడం ప్రారంభించారు. యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారం 29వ వచనం, 30వ వచనం, మేబీ 32, 33 నుంచి చదివితే యోహానే వారిని ప్రభువుని వెంబడించమని ప్రోత్సహించినట్టుగా, వారు వెంబడించినట్టుగా, ఆ తర్వాత వారి ద్వారా ఇప్పుడు యోహాను ద్వారా యాకోబు, అంద్రేయ ద్వారా పేతురు, వాళ్ళ ద్వారా అదే పేతురు ద్వారా పేతురు అదే యోహాను యాకోబు వాళ్ళ పట్టణంలోనే ఉన్నటువంటి ఫిలిప్పు, పేతురుకి అంద్రేయకి పరిచయం ఉన్నటువంటి నతానియేలు లేదా బర్తలోమియు, వీళ్ళందరూ కూడా పరిచయం అయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో బేసికలీ వాళ్ళందరూ కూడా యోహాను పరిచర్య ద్వారా మార్పు పొందినటువంటి వారిగా కనబడతా ఉంది మనకి. వాళ్ళందరూ కనెక్టెడ్గా, రిలేటెడ్గా ఉన్నారు కాబట్టి, భక్తిపరులుగా కనబడుతున్నారు కాబట్టి. సో అలా వాళ్ళు బాప్తిస్మం తీసుకుని ఉండొచ్చు. అంత మాత్రమే కాకుండా మీరు యోహాను సువార్త 4వ అధ్యాయం 1, 2 వచనాలు ఒకవేళ చదివితే అక్కడ యేసుక్రీస్తు బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే ఎక్కువ మందికి బాప్తిస్మం ఇచ్చాడు అని మొదటి వచనంలో చెప్తూ, అంటే యేసుక్రీస్తే వ్యక్తిగతంగా బాప్తిస్మం ఇచ్చాడని కాదు, ఆయన శిష్యులు బాప్తిస్మం ఇచ్చారు అన్నటువంటి మాట చదువుతా ఉన్నాం. సో మొదట బాప్తిస్మం తీసుకున్నటువంటి ఈ శిష్యులు తర్వాత వచ్చినటువంటి శిష్యులకి బాప్తిస్మం ఇచ్చే అవకాశం ఉంది. సో శిష్యులే ఒకరికొకరు బాప్తిస్మం ఇచ్చుంటారు యేసుక్రీస్తు ప్రభు యొక్క పర్యవేక్షణలో. అలా శిష్యుల ద్వారా ఇచ్చినప్పటికి కూడా అది యేసుక్రీస్తు ఇచ్చినటువంటి బాప్తిస్మంగానే అది పరిగణించబడింది. యోహాను సువార్త 4వ అధ్యాయం 1, 2 వచనాలు మీరు చదివితే క్లియర్గా అర్థమవుతుంది ఆ విషయం. ఓకే, కాబట్టి వాళ్ళు బాప్తిస్మం తీసుకోలేదు అన్నటువంటి కన్క్లూషన్కి మనం ఏం రావాల్సిన అవసరం లేదు. ఈ డీటెయిల్స్ని బట్టి వాళ్ళు కూడా ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకుని ఉంటారనే నమ్మే అవకాశమే ఎక్కువగా కనబడతా ఉంది. రైట్. తర్వాత దుబ్బంకి బాపు అనే అడిగించిన ప్రశ్న, రాజకీయ నాయకులను దేవుడే ఏర్పరుస్తాడా అనేది ప్రశ్న. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుతారా యశ్వంత్ గారు? దానియేలు 2:21. 2:21. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. రాజులను త్రోసివేసేది ఆయనే, నియమించేది కూడా ఆయనే. నియమించేదే కాదు, ముందు ఉన్న వాళ్ళని తోసేసేది కూడా ఆయనే. రైట్, ఎగ్జాక్ట్లీ. రెండు ఆయన చేస్తాడు. రైట్. అండ్ రోమన్స్ లో కూడా ఉంటుంది కదండి, దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం లేదు. రోమా 13:1-3 వరకు. యు వాంట్ టు రీడ్ ఇట్? చదువుతుంది. ప్రతి వాళ్ళను పై అధికారులను తెలిసిన మా విషయమే కాబట్టి. ఆ తర్వాత వెరోనిక అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, కెన్ సైటన్ గివ్ బ్లెస్సింగ్స్ ఆర్ డూ ఎనీ గుడ్ థింగ్స్ టు హ్యూమన్స్ ఇన్ ఆర్డర్ టు కీప్ దెమ్ సిన్నింగ్? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ విత్ రెఫరెన్సెస్. సాతాను కొంతమంది పాపములోనే కొనసాగుతూ ఉంచడం కోసం ఏవైనా ఆశీర్వాదాలు, మేలులు, మంచి విషయాలు వాళ్ళకి అనుగ్రహించే అవకాశం ఉందా, సామర్థ్యం ఉందా? క్యాన్ సర్టన్ గివ్ అటువంటి సామర్థ్యం అయినా సాతానికి బైబిల్ వచనాలతో పాటు వివరించబడి. నిజంగా మనుషులకు మేలు కలిగేటటువంటి విషయం అనేది సాతాన్ చేయడు. బేసికలీ సాతాన్ గురించి ఎక్స్ప్లోర్ చేసినటువంటి డిస్క్రిప్షన్ ఏంటి అని అంటే, వాడు
నాశనం చేయడానికి, దోచుకోవడానికి, పాడు చేయడానికే వస్తాడు. ఇప్పుడు వచ్చేదే అందుకు. కాబట్టి వాడేం అంటే వాడి నైజమే కాదు, కాకపోతే మోసయుక్తంగా వాడు ఏమైనా మనకు కీడుగా ఉన్నది కూడా మేలుగా నమ్మించి అలా అలా మోసగించే అవకాశం ఉందా అంటే మేబీ డెఫినెట్లీ అలా అలా అన్ని రకాల మోసాలు వాడి దగ్గర నుంచే వస్తాయి కాబట్టి వాడు చేసే అవకాశం ఉంది. ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చేంతగా కూడా అద్భుతాలు చేయగలడు అన్నటువంటి ఒక ప్రస్తావన క్రీస్తు విరోధి గురించి చెప్పబడింది. అది సాతాను ఇచ్చినటువంటి శక్తి వల్లనే కదా వాడు చేసేది. కాబట్టి అలాంటి మోసపరిచే కార్యాలు ఏమైనా చేసి భ్రమపరిచి వారికి హానికరమైనటువంటి ఒక స్థితిలో వారిని ఉంచడానికి ఇది మేలు అని నమ్మించేటటువంటి అవకాశం ఏదైనా ఉంటుందా అంటే ఉండొచ్చు. కానీ దాని ఆశీర్వాదం అని కానీ అది ప్రయోజనకరమైనటువంటి విషయం అని కానీ పిలవడానికి కానీ దాన్ని అలా గుర్తించడానికి కానీ అవకాశం లేదు యాక్చువల్లీ ఇన్ స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ వర్డ్. కానీ వాళ్ళు పాపంలోనే ఉండి కొనసాగుతూ ఉన్నంత కాలం. యా రైట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నిజంగా ఆశీర్వాదకరంగా మేలుకరమైనటువంటి విషయాలు కూడా దుష్టుల జీవితంలో జరుగుతాయా అంటే జరుగుతాయి. ఆయన చెడ్డవారికి మంచివారికి అందరికీ మేలు చేసేటటువంటి దేవుడు కాబట్టి దేవుడు మంచి విషయాలు వాళ్ళ జీవితంలో చేస్తాడు. కానీ దాన్ని కూడా దుర్వినియోగం చేసే విధంగా, అంటే నువ్వు చేసేటటువంటి క్రియలు మంచివి కాకపోతే, నీ జీవితం సరైనది కాకపోతే నీకు ఎందుకు ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎందుకు ఇంత ఐశ్వర్యం నీకుంది, ఎందుకు ఇంత మిగతా వాళ్ళకంటే మంచి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అన్నటువంటి మోసాన్ని కలిగించేటటువంటి అవకాశం సాతానికి ఉందా అంటే ఉంది. అంటే దేవుని యొక్క కనికరాన్ని కూడా దుర్వినియోగపరిచే విధంగా ఒక మనిషి మనసుని ప్రేరేపించగలడా సాతాను అంటే ఖచ్చితంగా చేయగలడు. కానీ సాతాను స్వయంగా మంచి ఏదన్నా చేస్తాడు అంటే నిజంగా మంచి అని నిర్వచించగలిగే ప్రయోజనము ఆశీర్వాదం ఏదైనా అంటే అలాంటిది ఏమీ చేయడు. అది వాడి స్వభావానికి వ్యతిరేకమైనది. మిస్టర్ ఎర్ల్ అనే ఐడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ టుడేస్ ఎలక్షన్ రిజల్ట్స్ అండ్ యాజ్ ఎ క్రిస్టియన్ హౌ షుడ్ వి రెస్పాండ్? ఈ రోజు వెలువడిన ఎన్నికల ఫలితాలపై మీ అభిప్రాయం ఏంటి? క్రైస్తవుడిగా మనం ఎలా స్పందించాలి? యా అంటే అందరం కూడా ప్రార్థన చేసాము వాస్తవానికి. అంటే ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో ఇది దేవుని వాక్యానికి దగ్గరగా ఉన్నటువంటి రాజ్యాంగం, వాక్యపు విలువల్ని చాలా ఏరియాస్లో ఎత్తిపట్టుకునేటటువంటి రాజ్యాంగం. ఇది కాపాడబడడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ శ్రేయస్కరం, క్రైస్తవులకనే కాదు, లేకపోతే ఎవరో కొంతమంది కొన్ని వర్గాలకని మాత్రమే కాదు, ఇది అందరికీ ఆశీర్వాదకరమైనటువంటి రాజ్యాంగంగా గత స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో మనం నిరూపించుకున్నాం. అది చాలా ప్రయోజనకరంగా ఉండింది అందరికి కూడా. అందరి స్వేచ్ఛని గుర్తించి అందరినీ ఈ సమానంగా చూడగలిగేటటువంటి ఒక నియమావళి అయితే ఉంది మనకి. అంటే అలా చేస్తున్నారా లేదా నాయకులు లేదా పరిపాలకులు అన్నది వేరే విషయం. కానీ రాజ్యాంగబద్ధంగా మాత్రమే ఆలోచిస్తే అంతా సరిగ్గానే ఉంది. దాన్ని మార్చేస్తాము, దాని స్థానంలో వివక్ష చూపించేటటువంటి ఒక రాజ్యాంగాన్ని తీసుకొస్తాము అని విర్రవీగినటువంటి ఒక శక్తిని అదుపు చేయడానికి దేవుడు తప్పకుండా కార్యం చేశాడు. దాన్ని బట్టి మనం హర్షించాల్సినటువంటి విషయం. అది నిజంగా దేవుడు చూపించినటువంటి కనికరం అని మనం అనుకోవాలి. దేవుడు అలా చూపించాలన్న నియమం ఏమీ లేదు, కానీ అలాంటి అవకాశాన్ని మళ్ళీ ఒకసారి ఇచ్చాడు. అంటే డెఫినెట్లీ ఈ టర్మ్లో మాత్రం వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చేసే అంతగా ప్రయత్నాలు చేసేసే అవకాశం అయితే కనబడట్లేదు. సో కొంత ఉపశమనము ఇచ్చాడు ఈ దేశానికి, అందులోనూ సంఘానికి కూడా కొంత ఉపశమనం ఇచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. సో పగలున్నంత వరకు మనల్ని తన పని కొరకు పిలిచినటువంటి దేవుని పనిని మనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే రాత్రి రాబోతుంది, అప్పుడు ఎవరు పని చేయలేరని ప్రభు చెప్పాడు. సో ఆయన ఇచ్చేటటువంటి ప్రతి అవకాశాన్ని ఆ పగలుగా మనం చూసుకుని ఆ వెలుగున్నంత వరకు మనం ఆయన క్రియల్ని చేస్తూ ఎంత ఎక్కువగా మనము ఆయన సువార్త పనిలో నమ్మకంగా ఉండగలిగితే అంత ఎక్కువగా మనము అవకాశాలని సద్వినియోగం చేసుకుని చాలా మందిని దేవుని రాజ్యం వైపుకు నడిపించడానికి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. బట్ డెఫినెట్లీ ఇట్ వాజ్ ఎ గుడ్ రిజల్ట్, అంటే వెరీ ఎంకరేజింగ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమే మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నా కూడా ఇదివరకున్న మెజారిటీ వాళ్ళకి లేదు కాబట్టి డెఫినెట్లీ కొంతవరకు కట్టడి చేయబడ్డారు అన్నది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. సో we praise God for that, no matter what happens from here. గల్ఫ్ రోడ్ అనే ఐడి నుంచి అడిగిన ప్రశ్న, మా సేవకుడు వృధాగా డబ్బు ఖర్చు పెడతారు, తిండికి బయట విచ్చలవిడిగా ఖర్చు పెడతారు, అతనికి దశమ భాగం ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. దశమ భాగము లేదా ఏ కానుకైనా సరే మీరు ఇచ్చేది దేవుని సేవ ముందుకెళ్ళడానికి. సో ఆ సేవకుడు తన భోజనం కోసం, అంటే ఆయన ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తి,
తాను బ్రతకడానికి, తన కుటుంబం బ్రతకడానికి అవసరమైనటువంటి వాటికి ఖర్చు పెట్టుకుంటున్నాడంటే దాన్ని తప్పు పట్టకూడదు మనం. అది వాక్యమే ఇచ్చినటువంటి హక్కు. సువార్త పరిచర్య, నమ్మకంగా సువార్త పరిచర్య చేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ సువార్త పరిచర్య ద్వారానే బ్రతకొచ్చు. అది వాళ్ళకి ఇవ్వబడినటువంటి హక్కు. బట్ ఒకవేళ దాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు అని అంటే డెఫినెట్లీ దానికి మనం ఎలా ఇస్తాం? దానికి ఇవ్వకూడదు కదా. అంటే మనము దేవుని డబ్బుల్ని తెలిసి తెలిసి వృధాగా ఖర్చు పెడుతున్నట్టు కదా. వయసు క్లియర్ గానే యా, నో దేర్ ఇస్ సమ్ నాయిస్ వెన్ ఐఎమ్ స్పీకింగ్. మీకు క్లియర్ గానే ఉంటే నో ప్రాబ్లం. యా 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 సో దట్స్ మై ఆన్సర్. అంటే మీరు ఇవ్వకూడదు డెఫినెట్లీ. అంటే ఇప్పుడు మన డబ్బు విషయంలోనే మనం దాన్ని ఖర్చు పెట్టడానికి ఎంతో జాగ్రత్త పడతాం కదా, ఎంతో ఆలోచిస్తాం కదా, ఇష్టానుసారంగా మనం ఖర్చు పెట్టాం కదా మన డబ్బుల్ని. అట్లాంటప్పుడు దేవుని డబ్బుల్ని మరింత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి కదా. సో కాబట్టి అలాంటి వాళ్ళకి దశమ భాగం ఇవ్వటము, కానుకలు ఇవ్వటం అనేది సరైనది కాదు. నిజంగా అవసరతలో ఉన్నప్పుడు వాళ్ళకి సహాయం చేయండి, లేకపోతే నిజంగా పరిచర్య అవసరం ఉన్నప్పుడు అక్కడ ఖర్చు పెట్టండి. కానీ తీసుకెళ్లి ఊరికినే వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటే వాళ్ళకి ఊరికినే వస్తున్న డబ్బులు కాబట్టి తెలియట్లేదు అన్నమాట విలువ. తర్వాత ఆదిత్య వేమూరి అని అడి నుంచి అడిగినటువంటి ప్రశ్న, మత్తయి సువార్త 2వ అధ్యాయం 17వ వచనం నెరవేర్పు ఎలా అయ్యిందో వివరించగలదు అని అడుగుతున్నాడు. ఒకసారి ఆ వచనం తీసి చూస్తున్నాం కదా. నజరేతులో నివసించాడు కాబట్టి నజరేయుడు అని పిలువబడ్డాడు, అదేనా? ఆర్ రామాలో అంగలార్పు వినబడిను, ఏడుపును మహారోధ ధ్వనియు కలిగేను అనే మాట. దానికి కంటిన్యూషన్ ఇంకా కొన్ని విషయాలు కూడా అడుగుతున్నారు. అందువల్ల రామాలు అంగలార్పు వినబడి ఏడుపును మహారోధన ధ్వనియు కలిగేను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలాగా ఏంటంటే ప్రవక్త నిర్ణయ ద్వారా చెప్పబడిన వాక్యం నెరవేరను అని ఉంది కదా. అది ఎలా నెరవేరింది అంటే దానికి 2 నెరవేర్పులు ఉన్నాయి యాక్చువల్లీ వాక్య చరిత్రలో మనం గమనించినప్పుడు. ఒకటి ఇర్మియా కాలంలోనే దాని నెరవేర్పు ఇర్మియాయే రాసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కానీ ప్రవచనానికి, బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనానికి ఒక్క సంఘటనలోనే దాని సంపూర్ణ నెరవేర్పు వచ్చేసింది అని అనుకునే అవకాశం ఉండదు. మళ్ళీ దేవుడు చరిత్రలో తర్వాత కూడా దాన్ని ఇంకొక కోణం నుండి నెరవేర్చేటటువంటి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మెస్సియా జీవితంలో చాలాసార్లు పాత నిబంధనలో ఆల్రెడీ నెరవేరినటువంటి చాలా ప్రవచనాల్ని మళ్ళీ ఒక సంపూర్ణ భావంలో నెరవేర్చడం అనేది చాలా సంఘటనల్లో చూస్తూ ఉన్నాం మనం. అలాంటి ఒక ప్రవచనమే అనమాట ఇది కూడా. సో ఇక్కడేమో యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలంలో ఏమో ఆ పిల్లల్ని చంపడం ద్వారా అక్కడ వారి తల్లులు రోధించినటువంటి ఆ రోదనని ఉద్దేశిస్తూ అంతగా వాళ్ళు ఏడ్చారు, అంతగా బాధపడ్డారు, అంతగా ఒక దుఃఖంతో కూడినటువంటి ఒక వాతావరణంతో ఆ ప్రాంతం అంతా నిండిపోయింది అని చెప్పడం కోసం మత్తయి ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఇది ఆ ప్రవచన నెరవేర్పుగా జరిగింది అన్నటువంటి విషయాన్ని ప్రస్తావిస్తా ఉన్నాడు. సో అంతకుముందు ఏ సందర్భంలో నెరవేరింది, దాన్ని ఇక్కడ ఎలా అన్వయించారు అన్నటువంటి విషయాలు నేను మత్తయి సువార్త వ్యాఖ్యానంలో రాశాను. హితబోధ.comలో మత్తయి సువార్త 2వ అధ్యాయము 17వ వచనం వ్యాఖ్యానం మీరు చూస్తే అక్కడ చాలా స్పష్టంగా రెఫరెన్సెస్తో సహా వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను వెంటనే గుర్తు చేసుకోలేకపోతున్నాను రెఫరెన్సెస్. కాబట్టి ఇది విషయం యాక్చువల్లీ. అంటే చాలా ప్రవచనాలు 2 సార్లు నెరవేరినటువంటి ప్రవచనాలు, ఇంకా భవిష్యత్ నెరవేర్పులు ఉన్నటువంటి కొన్ని ప్రవచనాలు కూడా ఉంటాయి. సో అలా 2 నెరవేర్పులు ఇక్కడ మనం చూసిన, ఒకటి ఇర్మియా కాలంలో, ఒకటేమో యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలంలో. ఈ మత్తయి 2:17లో ఉదహరించబడినటువంటి ఈ ప్రవచనానికి 2 నెరవేర్పులు వాక్యంలోనే చూస్తున్నాం మనం. ఓకే, రైట్. సో ఇంతటితో లైవ్ చాట్ లో ఉన్న ప్రశ్నలకి మనం పూర్తి చేసుకున్నాము. ముగించుకోబోయే ముందు ఒక ప్రాముఖ్యమైన ప్రకటన దయచేసి వీక్షకులంతా గమనించాలి. మనది హితబోధ ఒక ఫుల్ డే కాన్ఫరెన్స్ ని నిర్వహించబోతోంది జూన్ 17వ తారీఖున హైదరాబాద్ లో. అద్భుతవరాల పరిశీలన అనే అంశాన్ని ఉద్దేశించి భాషలు, స్వస్థతలు, ప్రవచనాలు, అద్భుతాలు చేసేటువంటి ఆ అద్భుతవరాలు నేటికి సంఘంలో నిలిచి ఉన్నాయా, ఇంకా కొనసాగుతున్నాయా, లేదా నిలిచిపోయాయా అనే విషయాన్ని వాక్య వెలుగులో పరిశీలించడం కొరకు ఈ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ విషయాల గురించి నేర్చుకోవాలని ఆసక్తి గల వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలని గడిచిన కొన్ని వారాలుగా మేము ప్రకటన చేస్తూ ఉన్నాము, పబ్లిసిటీ చేస్తూ ఉన్నాము. పోస్టర్ ని, రిజిస్ట్రేషన్ లింక్ ని మీలో చాలా మంది ఇప్పటికే రిజిస్టర్ చేసుకుని ఉండొచ్చు. దాదాపుగా కేవలం 100 మందికి మాత్రమే అవకాశం అనే సంగతి కూడా చెప్తూ వస్తున్నాము. దాదాపుగా 98 రిజిస్ట్రేషన్స్ ఇప్పటికే పూర్తి అయిపోయాయి. ఇంకా ఒకరిద్దరికి మాత్రమే అవకాశం ఉంది. ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలంటే త్వరపడి రిజిస్టర్ చేసుకోవాలని మనవి.
అయితే ఎక్కువ మందికి అవకాశం ఉండకపోవచ్చు, కానీ మీ అందరికీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ కాన్ఫరెన్స్ నిమిత్తం దయచేసి ప్రార్థించాలని మనవి. ఈ కాన్ఫరెన్స్ కి అటెండ్ అయ్యే వారి ఎక్కువగా వాక్యంలో నుంచి ప్రయోజనం పొందుకోగలిగేలాగా సత్యాన్ని ఇంకా లోతుగా పరిశీలించి గ్రహించి నేర్చుకోగలగడానికి ఇది ఒక మంచి అవకాశంగా ఉపయోగపడే రీతిన దేవుడు ఈ కాన్ఫరెన్స్ ని ఉపయోగించుకునేలాగా వాడుకునేలాగా దీని గురించి ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. అలాగే ప్రతి వారం నేను జ్ఞాపకం చేసే విధంగా హితబోధ కేవలం ఈ ప్రశ్నోత్తరాల లైవ్ కార్యక్రమాన్ని మాత్రమే కాకుండా ఇంకా అనేక వనరులను తెలుగులో ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడం కొరకు కృషి చేస్తుంది. అంటే వ్యాసాలు, కామెంటరీలు, టిఎస్కే రిఫరెన్స్లు, అలాగే స్ట్రాంగ్స్ నెంబర్స్ పడుతున్నటువంటి బైబిల్, అనేక ఆడియో పుస్తకాలు, వీడియో ప్రసంగాలు, ఆడియో ప్రసంగాలు, ఇలా అనేక వనరులు ఉచితంగానే 3 విధాలుగా మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. మొదటిగా హితబోధ వెబ్సైట్ ద్వారా మీరు గూగుల్ సెర్చ్ బాక్స్ లో హితబోధ అని టైప్ చేస్తే హితబోధ వెబ్సైట్ కనిపిస్తుంది. దాన్ని విజిట్ చేయాలని, అందులో అసలు ఏమేమి ఉన్నాయో ఒక్కసారైనా ప్రతి ఒక్కరు దాన్ని విజిట్ చేసి చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు ఒకవేళ మెయిల్ ఐడి ఉంటే కనుక ఆ వెబ్ పేజ్ లో కింద మీ మెయిల్ ఐడి టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మెయిల్ నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అలాగే హితబోధ యాప్ యూట్యూబ్ ప్లే స్టోర్ సెర్చ్ బాక్స్ లో హితబోధ టైప్ చేస్తే హితబోధ యాప్ కనిపిస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. వెబ్సైట్ లో ఉన్న రీసోర్సెస్ దాదాపుగా యాప్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే హితబోధ యూట్యూబ్ ఛానల్, యూట్యూబ్ సెర్చ్ బాక్స్ లో హితబోధ టైప్ చేస్తే హితబోధ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. మీరు ఫాలో అవుతుండొచ్చు రెగ్యులర్ గా. మీకు ప్రయోజనకరంగా ఉండే ఎన్నో వనరులు, రిసోర్సెస్ మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కాబట్టి వాటి ద్వారా మీరు వ్యక్తిగతంగా ప్రయోజనం పొందడం మాత్రమే కాకుండా వాటిని మీకు తెలిసిన పరిచయస్తులకి, క్రైస్తవ మిత్రులకి, తోటి సంఘ విశ్వాసులకి, యవనస్తులకి తెలియపరచడం ద్వారా వారు కూడా మేలు పొందడానికి అవకాశం ఇవ్వగలరని, ఆ మేరకు మీ వంతుగా ఈ పరిచర్యకు మీ కంట్రిబ్యూషన్ అందించాలని, అంత మాత్రమే కాకుండా ఈ పరిచర్య గురించి మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ హితబోధ ద్వారా నిర్వహించబడేటువంటి ఈ కార్యక్రమం క్రిస్టియన్ రెస్పాన్స్, క్రైస్తవ స్పందన అనే ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం 8 గంటలకు ప్రసారం చేయబడుతుంది కనుక తిరిగి మరలా వచ్చే మంగళవారం సాయంత్రం 8 గంటలకు కలుసుకున్నామంటే సెలవు.